హాయ్ టు ఆల్. నేను సిద్ధేష్. మీ అందరికీ తెలిసిందే, సిద్ధు స్పీక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేవాడిని. బట్ ఇక నుంచి యూట్యూబ్లో ఫార్మకోవిజిలెన్స్ సంబంధించి నేను నేర్చుకున్న దాంతో పాటు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింటే అది కూడా తెలుసుకొని మీ అందరికీ ఫార్మకోవిజిలెన్స్ స్కిల్ని నేర్పించాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఫార్మకోవిజిలెన్స్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫార్మకోవిజిలెన్స్ కంప్లీట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు ఎపిసోడ్స్ లా డివైడ్ చేసి ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా ఉద్దేశం ఒక్కటే, మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి వేలకు వేలు డబ్బులు కట్టి లాస్ట్కి అసలు ఏమీ అర్థం కాకుండా జస్ట్ అక్కడ వేసే పీపీటీలు చూసి నేర్చుకొని బయటకు వస్తాం. బట్ కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్గా ఉండదు. బట్ ఇంటర్వ్యూలో నిజంగా ఫార్మకోవిజిలెన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. నీకు కాన్సెప్ట్ తెలిస్తే మాత్రమే నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతావు. వితౌట్ కాన్సెప్ట్ నువ్వు ఆన్సర్ ఇవ్వలేవు. సో నీకు ఒక కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా అవగాహన ఉంటే మాత్రమే ఆన్సర్ని నువ్వు ఫ్రేమ్ చేయగలవు. సో అలాంటి ఆన్సర్ని ఫ్రేమ్ చేసేలాగా మీ అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఫార్మకోవిజిలెన్స్ క్లాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు చేయవలసిందిలా ఒక్కటే, ప్రతిరోజు సిద్ధు స్పీక్స్ ఛానల్లో ఒక 30 నుంచి 40 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కంప్లీట్ గా వాచ్ చేసి ఆ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనం యూట్యూబ్ లో ప్రతిదీ హిందీలో, ఇంగ్లీష్ లో, వేరే వేరే లాంగ్వేజ్ లో ఉంటాయి. నా ఇంటెన్షన్ ఒక్కటే, మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా నేర్చుకుంటూ ఇంగ్లీష్ లో కూడా చెప్తా. ఎందుకంటే పూర్తిగా ఇంగ్లీష్ లో నేర్పించినా లేదా పూర్తిగా తెలుగులో నేర్పించినా ఇబ్బంది. ఎందుకంటే నేను కంప్లీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాను అనుకో, ఇంటర్వ్యూలో తెలుగులో క్వశ్చన్లు అడగరు, కంపల్సరీ ఇంగ్లీష్ లోనే క్వశ్చన్ అడుగుతారు. నువ్వు కూడా ఇంగ్లీష్ లోనే ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి ఇంగ్లీష్ లతో పాటు తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఐ హోప్ ఈ జర్నీలో మీరందరూ కూడా ఉంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నీకు స్కిల్ నేర్పించుకోవాలి లేదా నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే కంప్లీట్ వీడియో చూడు. కంపల్సరీ అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో వర్త్ అనిపించకపోతే నా ఇన్స్టాగ్రామ్ సిద్ధు స్పీక్స్ ఛానల్లోకి వచ్చి నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా ఈ ఎపిసోడ్స్ క్లాసెస్ విన్న తర్వాత లాస్ట్ లో నీకంటూ నువ్వే ఓన్ గా బ్రీఫ్ గా తెలుసుకోవాలి. అసలు ఏంటి, అసలు చెప్పిన క్లాస్ ఏంటి, ఏదైనా నేర్చుకున్నానని సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. ఈ ప్రయాణంలో మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ ఫార్మకోవిజిలెన్స్ ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్ 1 లో మెయిన్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్, వై డస్ ఇట్ ఎగ్జిస్ట్, కంప్లీట్ ఫౌండేషన్ అండ్ హిస్టరీ. అంటే ఫార్మకోవిజిలెన్స్ అంటే ఏంటి, అసలు ఇది రావాల్సినందుకు కారణం ఏంటి అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ మెయిన్ టాపిక్ కింద సబ్ టాపిక్స్ ఏంటంటే, వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్ అంటే ఏంటి, ద డ్రగ్ లైఫ్ సైకిల్ ఫ్రమ్ ల్యాబ్ టు పేషెంట్, అంటే ఒక కొత్త డ్రగ్ ల్యాబ్ నుంచి పేషెంట్ కి రీచ్ అయ్యేంత వరకు ఉన్న సైకిల్ ఏంటి అని తెలుసుకుందాం. అండ్ ద కోర్ ఫిలాసఫీ, బెనిఫిట్ రిస్క్ బ్యాలెన్స్ గురించి తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ పీవీ, ట్రాజడీస్ దట్ బిల్డ్ ద సిస్టమ్, అసలు ఫార్మకోవిజిలెన్స్ చరిత్ర ఏంటి, అసలు ఈ సిస్టమ్ రావడానికి ఉన్న మేజర్ కారణాలు ఏంటి అని తెలుసుకుందాం. కీ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఫార్మకోవిజిలెన్స్, వై పీవీ ఈజ్ ఏ గ్రేట్ కెరీర్ చాయిస్, అండ్ ఎపిసోడ్ సమ్మరీ, అసైన్మెంట్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రివ్యూ. అసలు ఈ ఎపిసోడ్ పూర్తి సమ్మరీ ఏంటి అండ్ అసైన్మెంట్ కూడా ఒకటి చివర్లో ఇవ్వడం జరుగుతుంది. అది జస్ట్ మీ సెల్ఫ్ అసెస్మెంట్ కోసమే. ఈ అసైన్మెంట్ లో ఒక 2 to 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ కి మీరు కమెంట్ లో ఆన్సర్ చేయండి ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఏది ఉంటే అది కాపీ చేసి మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే నేను మీకు కాన్సెప్ట్ నేర్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నా. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నేను ఏది చెప్తానో అదే నమ్మకండి. దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్టే తెలుసుకోండి. మీ ఓన్ వర్డ్స్ లో మీరు ఆన్సర్ ని ఫ్రేమ్ చేయాలి. ఇదే నా ప్రైమరీ ఇంటెన్షన్. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఫార్మకోవిజిలెన్స్ మాస్టర్ క్లాస్ 0 to ఎక్స్పర్ట్ సిరీస్. అంటే స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పించే బాధ్యత నాది. బిఫోర్ వీ స్టార్ట్, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. ఏంటి మొత్తం ఇంగ్లీష్ లో ఎలా ఉందో అలా చదువుతున్నాడు అనుకుంటున్నావా? కంగారు పడొద్దు, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నీకు కనిపిస్తున్నది మొత్తం ఇంగ్లీష్ లో నేను ఎందుకు పెట్టడం జరిగిందంటే, మనం ఎంత తెలుగులో డిస్కస్ చేసినా, ఎంత తెలుగులో కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయినా, నువ్వు ఇంగ్లీష్ లోనే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే క్వశ్చన్స్ అనేది అడుగుతారు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా నువ్వు ఇంగ్లీష్ లో కూడా చెప్పేంత కేపబిలిటీ నీలో ఉండాలి.
కాన్సెప్ట్ అర్థం చేసుకో, నీ ఓన్ లాంగ్వేజ్ లో నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకో, బట్ ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంగ్లీషే ఉంది. సో ఈ ఇంగ్లీష్ నీకు కూడా అర్థం అవుతుందని నాకు బాగా తెలుసు, ఎందుకంటే బీఫామ్ వరకు వచ్చావంటే ఈ మాత్రం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు కాబట్టి అంతవరకు వచ్చావు. సో సింపుల్ ఇంగ్లీషే, వితౌట్ ఎనీ వరీస్ ఐ విల్ టెల్ యూ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, బిఫోర్ వి స్టార్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. Think about the last time you took a medicine. Maybe it was a paracetamol for a fever. Maybe it was an antibiotic your doctor prescribed. Maybe it was a vitamin tablet. ఒక్కసారి నువ్వు ప్రీవియస్ లో ఏదైతే మెడిసిన్ తీసుకొని ఉంటావో ఆ మెడిసిన్ గురించి ఆలోచించు. అది పారాసిటమాల్ కావచ్చు, ఫీవర్ కోసం తీసుకున్న పారాసిటమాల్ కావచ్చు, లేదంటే మీ డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ కావచ్చు, లేదంటే ఏదైనా విటమిన్ టాబ్లెట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక్కసారి జస్ట్ నేను చెప్పింది ఊహించుకో. ఎప్పుడైనా అది వాడడం కన్నా ముందు ఆలోచించావా, ఈజ్ దిస్ మెడిసిన్ రియల్లీ సేఫ్ ఫర్ మీ? ఈ మెడిసిన్ నిజంగా సేఫ్ ఏనా నాకు అని ఆలోచించావా? లేదా హూ చెక్డ్ దిస్ బిఫోర్ ఇట్ రీచ్డ్ మై హ్యాండ్స్? నా చేతుల్లో రాకముందు, నేను వాడకముందు దీన్ని ఎవరు టెస్ట్ చేశారు, ఎవరు చెక్ చేశారు అని ఆలోచించావా? లేదా వాట్ ఇఫ్ దిస్ మెడిసిన్ కాజ్ సమ్ హార్మ్ దట్ నోబడీ నోస్ అబౌట్ ఎట్? అంటే దీని వల్ల వచ్చే ఏదైనా హాని ఇంతకు ముందు ఎవ్వరికి తెలియదు, బట్ నాకు మాత్రమే వచ్చింది, అయితే వస్తే ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా? మోస్ట్ పీపుల్ నెవర్ థింక్ అబౌట్ దిస్. దే ట్రస్ట్ ద మెడిసిన్, దే ట్రస్ట్ ద డాక్టర్, దే ట్రస్ట్ ద కంపెనీ. అంటే చాలా మంది పేషెంట్లు ఆ మెడిసిన్ ని, ఆ డాక్టర్ ని, ఆ కంపెనీని మాత్రమే నమ్మి ఆ మెడిసిన్ ని వాడడం స్టార్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇక్కడ కంపెనీ గురించి చాలా మంది పేషెంట్స్ కి అవేర్నెస్ ఉండదు, అండ్ ఆ మెడిసిన్ ఏంటి కూడా అని అవేర్నెస్ ఉండదు, బట్ ఓన్లీ ఆ ఇచ్చిన డాక్టర్ ని అండ్ డిస్పెన్స్ చేసిన ఫార్మసిస్ట్ పైన ఉన్న నమ్మకంతో మెడిసిన్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. బట్ హియర్ ఇస్ ద ట్రూత్. బట్ నిజం ఏంటంటే ఎవ్రీ మెడిసిన్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ద మోస్ట్ కామన్ వన్, కెన్ కాజ్ హార్మ్ ఇన్ సమ్ పేషెంట్స్. అంటే ఒక చిన్న కామన్ మెడిసిన్ అయినా సరే, ఏ మెడిసిన్ అయినా సరే కొంతమంది పేషెంట్లు ఏదో రకంగా హార్మ్ కలగజేస్తాయి, అంటే ఏదో రకంగా హాని చేస్తాయి. అండ్ సంబడి హ్యాస్ టు వాచ్ ఫర్ దట్ హార్మ్, సంబడి హ్యాస్ టు కలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్, సంబడి హ్యాస్ టు అనలైజ్ ఇట్ అండ్ ప్రొటెక్ట్ ద పబ్లిక్. సో ఆ హార్మ్ ఏంటి అనేది సంబడి హ్యాస్ టు వాచ్, ఎవరో ఒకరు వాచ్, అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అండ్ అబ్జర్వ్ చేసిన హాని ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉండాలి. ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేశాక ఇఫ్ రియలీ ఆ మెడిసిన్ వల్ల ఏదైనా హార్మ్ జరుగుతుందంటే డెఫినెట్ గా పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయాలి. దట్ సంబడి ఈజ్ ఎ ఫార్మకోవిజిలెన్స్ ప్రొఫెషనల్. ఆ సంబడి ఎవరో తెలుసా? ఫార్మకోవిజిలెన్స్ ప్రొఫెషనల్. ఈ సిరీస్ అయిపోయాక 100% నువ్వే, ఎందుకంటే ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్స్ అన్ని అయిపోయాక 100% ఫార్మకోవిజిలెన్స్ పైన నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ పీవీ ఫ్రెషర్ గా జాయిన్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా నువ్వు నేర్చుకుంటావు. సో లెట్ us begin from absolute scratch and build your complete understanding of this field step by step, concept by concept. అబ్సల్యూట్ గా స్క్రాచ్ నుంచి. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు జీరోలో ఉన్నావు, అసలు నీకు ఏం తెలీదు. నువ్వు బీఫామ్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, థర్డ్ ఇయర్ అవ్వచ్చు, ఏ ఇయర్ అయినా సరే స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్ గా నేర్పించడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అండ్ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నా, కాన్సెప్టువల్ లెర్నింగ్, కాన్సెప్టువల్ టీచింగే నా ఇంటెన్షన్. నీకు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చెప్పడమే నా గోల్. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్. ఫార్మకోవిజిలెన్స్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి అని తెలుసుకుందాం. బ్రేకింగ్ డౌన్ ద వర్డ్, ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్. ఆ పేరుతోనే, ఆ వర్డ్ తోనే స్టార్ట్ చేద్దాం. బికాస్ అండర్స్టాండింగ్ ద వర్డ్ గివ్స్ యూ ద డెఫినేషన్ ఆటోమేటికలీ. ఆ వర్డ్ ని నువ్వు అర్థం చేసుకుంటే డెఫినేషన్ ఈజీగా అర్థం అవుతుంది. ఫార్మకోవిజిలెన్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 parts. ఫార్మకోన్ అంటే ఫార్మకోవిజిలెన్స్ అనేది 2 words ఇంక్లూడెడ్ అనమాట, ఫార్మకోన్ అండ్ విజిలెరే. ఫార్మకోన్, దిస్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్, ఇట్ మీన్స్ డ్రగ్ ఆర్ మెడిసిన్. అంటే సింపుల్ గా ఫార్మకోన్ అంటే డ్రగ్ గాని మెడిసిన్ అని గాని అర్థం. అండ్ విజిలెరే అంటే దిస్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్, ఇట్ మీన్స్ టు వాచ్, టు కీప్ గార్డ్ ఆర్ టు స్టే అలర్ట్. సింపుల్ గా లిటరలీ ఫార్మకోవిజిలెన్స్ మీన్స్ వాచింగ్ ఓవర్ డ్రగ్స్. సింపుల్, ఫార్మకోన్ అంటే డ్రగ్, విజిలెరే అంటే టు వాచ్ అన్నమాట, అంటే అబ్జర్వేషన్, మానిటర్ చేస్తుండడం. ఒక డ్రగ్ గాని ఒక మెడిసిన్ పైన అలర్ట్ గా ఉండి దాన్ని ఎప్పుడు మానిటర్ చేస్తుంటే దాన్నే ఫార్మకో విజిలెన్స్ అంటారు. ఇది బేసిక్ వర్డ్ డెఫినేషన్ అన్నమాట. బట్ అఫిషియలీ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫైన్స్ ఇట్ లైక్ దిస్. బట్ అఫిషియల్ గా WHO ప్రకారంగా డెఫినేషన్ ఏంటంటే, ఫార్మకో విజిలెన్స్ ఇస్ అ సైన్స్ అండ్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద డిటెక్షన్, అసెస్మెంట్, అండర్స్టాండింగ్, ప్రివెన్షన్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆర్ ఎనీ అదర్ డ్రగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రిమెంబర్, ఇక్కడ ఈ డిటెక్షన్, అసెస్మెంట్, అండర్స్టాండింగ్, ప్రివెన్షన్, ఈ 4 words అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఈ డెఫినేషన్ లో 100% ఈ 4 వర్డ్స్ మెన్షన్ చేయాలి. జస్ట్ ఈ డెఫినేషన్ చెప్తే సరిపోతుందా అంటే నో. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డిటెక్షన్, వాట్ ఈస్ అసెస్మెంట్, వాట్ ఈస్ అండర్స్టాండింగ్, వాట్ ఈస్ ప్రివెన్షన్, ఈ వర్డ్స్ గురించి కూడా తెలియాలి. అప్పుడే నువ్వు దాన్ని ఎలాబరేట్ గా చెప్పగలుగుతావు. సో ఇప్పుడు ఆ వర్డ్స్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us బ్రేక్ దిస్ డెఫినేషన్ ఇంటూ సింపుల్ పార్ట్స్ బికాస్ ఎవ్రీ వర్డ్ హియర్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్, డిటెక్షన్ అంటే ఫైండింగ్ అవుట్ దట్ ఏ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్. అసలు ఒక ప్రాబ్లం ఉంది అని ఫైండ్ అవుట్ చేయడాన్ని డిటెక్షన్ అంటారు. మీన్స్ ఒక డ్రగ్ వల్ల ఒక హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది లేదా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, దాన్ని డిటెక్ట్ చేయడాన్ని డిటెక్షన్ అంటారు. అసెస్మెంట్, అనలైజింగ్ హౌ సీరియస్ దట్ ప్రాబ్లమ్ ఈజ్. ఆ ప్రాబ్లం ఏదైతే ఒక ప్రాబ్లం వచ్చిందో ఒక డ్రగ్ నుంచి, ఆ ప్రాబ్లం ఎంత సీరియస్ గా ఉంది అని అసెస్ చేయడం, ఏదో ఇట్ ఈస్ ఏ సీరియస్ ఆర్ నాన్ సీరియస్ అని అసెస్ చేయడం అనమాట. అండర్స్టాండింగ్, ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ విచ్ పేషెంట్స్ అండర్ వాట్ కండిషన్. అంటే అర్థం చేసుకోవడం, అసలు ఏ పేషెంట్ లో ఆ ప్రాబ్లం వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, ఏదర్ పేషెంట్ వల్ల వచ్చిందా లేదా పేషెంట్ డోస్ ఎర్రర్ల వల్ల వచ్చిందా లేదా నిజంగా మెడిసిన్ వల్లే వచ్చిందా, ఇన్ విచ్ పేషెంట్స్ అంటే ఏ పేషెంట్స్ లో వచ్చింది, అంటే ఏ ఏజ్ గ్రూప్ లో వచ్చింది లేదా ఎప్పుడు వచ్చింది, అండ్ వాట్ కండిషన్, ఇవి ఏ కండిషన్ లో వచ్చింది, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవడాన్ని అండర్స్టాండింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్రివెన్షన్, మేకింగ్ షూర్ ఇట్ డస్ నాట్ హార్మ్ మోర్ పేషెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. మీన్స్ ఈ 3 టర్మ్స్ నువ్వు అర్థం చేసుకొని అనలైజ్ చేసుకున్నప్పుడే ఈ ప్రివెన్షన్ వస్తుంది. ఎందుకంటే నిజంగా ఒక డ్రగ్ వల్ల హార్మ్ అవుతుంది అని తెలిసినప్పుడు నువ్వు ప్రివెంట్ చేయగలగాలి, ఫ్యూచర్ లో ఇంకొక పేషెంట్ కి అది జరగకుండా కాపాడగలగాలి. దీన్నే ప్రివెన్షన్ అంటారు. సో పీవీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ కలెక్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ రిపోర్ట్స్, ఇట్ ఈస్ అబౌట్ ఎంటైర్ సైకిల్ అన్నమాట. ఫైండింగ్ నుంచి అనలైజింగ్, అండర్స్టాండింగ్ అండ్ ప్రివెంటింగ్ ఆఫ్ డ్రగ్ రిలేటెడ్ హార్మ్. అంటే ఇది జస్ట్ ఫార్మకోవిజిలెన్స్ నార్మల్ గా అంటుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ని కలెక్ట్ చేయడం, రిపోర్ట్ చేయడం, ఇది ఒక్కటే కాదు. ఫార్మకోవిజిలెన్స్ అనేది ఎంటైర్ సైకిల్ అన్నమాట. ఫైండింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచి దాన్ని ప్రివెంట్ చేసేంత వరకు ఆ టీం మొత్తం కష్టపడుతుంది. వాళ్ళనే ఫార్మకోవిజిలెన్స్ ప్రొఫెషనల్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ ఏ పీవీ ప్రొఫెషనల్ డూ ఎవ్రీడే. అంటే చాలా మంది ఫ్రెషర్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది, నిజంగా నేను పీవీలో జాబ్ తెచ్చుకున్నాక అసలు నా యాక్చువల్ వర్క్ ఏంటి, అసలు నేను ఏం చేస్తాను అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ కి సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. ఇమాజిన్ ఏ డాక్టర్ ఇన్ జర్మనీ సీస్ దట్ ఈస్ పేషెంట్ హ్యాడ్ ఏ సీరియస్ అలర్జిక్ రియాక్షన్ టు ఏ న్యూ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్. అంటే ఒక పేషెంట్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని ఒక డాక్టర్ దగ్గరకు వచ్చాడు. ఆ డాక్టర్ అప్పుడే మార్కెట్ లోకి రిలీజ్ అయినటువంటి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ రిలీజ్ అయింటుంది, ఒక కొత్త మెడిసిన్. ఆ మెడిసిన్ ని ఆ పేషెంట్ కి ప్రిస్క్రైబ్ చేసి ఇస్తాడు. ఎప్పుడైతే ఆ మెడిసిన్ ని ఆ పేషెంట్ వాడడం స్టార్ట్ చేస్తాడో, వాడడం వల్ల సీరియస్ అలర్జిక్ రియాక్షన్ అనేది వస్తుంది. ఆ సీరియస్ అలర్జిక్ రియాక్షన్ చూడగానే ఆ డాక్టర్ ఈ రైట్స్ ఏ రిపోర్ట్ అండ్ సెన్స్ ఇట్ టు ద ఫార్మస్యూటికల్ కంపెనీ. ఈ మీ మెడిసిన్ వాడడం వల్ల, ఏదైతే బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ వాడడం వల్ల, మీ కంపెనీ నుంచి వచ్చిన బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ వాడడం వల్ల పేషెంట్ లో సీరియస్ అలర్జిక్ రియాక్షన్ ఫామ్ అయింది అని రిపోర్ట్ లో రాసి ఆ ఫార్మస్యూటికల్ కంపెనీకి రిపోర్ట్ చేస్తాడు. అప్పుడు ఆ దట్ రిపోర్ట్ రీచెస్ ద పీవీ టీమ్ ఆఫ్ దట్ కంపెనీ. ఎవ్రీ ఫార్మస్యూటికల్ కంపెనీలో కూడా వాళ్ళదైన పీవీ టీమ్ సపరేట్ గా ఉంటుంది. ఎవ్రీ ఫార్మస్యూటికల్ కంపెనీ, అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఫార్మస్యూటికల్ కంపెనీకి కూడా పీవీ టీమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. సో ఆ రిపోర్ట్ ఎప్పుడైతే ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ పీవీ టీంకి వెళ్తుందో అప్పుడు నీ రోల్ వస్తుంది. నువ్వు ఎందుకంటే పీవీ టీంలో ఉంటావు కాబట్టి ఆ పీవీ టీంలో ఒక డిజిగ్నేషన్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్ అన్నమాట పీవీలో. సో ఈ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ గా నువ్వేం చేస్తావంటే, దట్ ఈస్ ఎన్ ఎంట్రీ లెవెల్ పీవీ రోల్, రిసీవ్స్ దట్ రిపోర్ట్, చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్, దే ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ ఇంటూ ఏ సేఫ్టీ డేటాబేస్, దే కోడ్ ద మెడికల్ టర్మ్స్ యూజింగ్ స్టాండర్డైజ్డ్ డిక్షనరీ, దే రైట్ క్లియర్ సమ్మరీ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు ద పేషెంట్, they check if this event needs to be reported urgently to the regulatory authority, and they submit it. This entire process, receiving, processing, coding, writing, submitting safety report is called ICSR processing. ICSR అంటే ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్. అఫ్ కోర్స్ నాకు అర్థమైంది ఏంటి అన్ని ఇంగ్లీష్ లో చదువుతూ వెళ్తున్నాడని. చెప్తా విను, క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. ఫర్ ఎగ్జాంపుల్, నీకు డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ జాబ్ రోల్ వచ్చింది. నువ్వు వెళ్ళిన రోజే ఏదో ఒక మెడిసిన్ వల్ల, మీ కంపెనీ మెడిసిన్ వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని ఏదో ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ రిసీవ్ చేసుకొని రిసీవ్స్ దట్ రిపోర్ట్,
దెన్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్. అది వ్యాలిడ్డా కాదా అని చెక్ చేయాలి. అసలు వ్యాలిడ్డా కాదా అని నువ్వు ఎలా చెక్ చేస్తావు? 4 మినిమం బేసిక్ క్రైటీరియా అనేది ఉంటాయి ఐసీఎస్ఆర్కి. ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్కి 4 మినిమం క్రైటీరియా ఉంటాయి. అవేంటంటే అన్ ఐడెంటిఫైబుల్ పేషెంట్, ఒక పేషెంట్ ఉండాలి, అన్ ఐడెంటిఫైబుల్ రిపోర్టర్ ఉండాలి, అండ్ సస్పెక్టెడ్ డ్రగ్ ఏంటి అని ఉండాలి, అండ్ అన్ అడ్వర్స్ ఈవెంట్ ఏంటి అని ఉండాలి. ఈ 4 ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఒక రిపోర్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఇది వ్యాలిడ్డా కాదా అని చెక్ చేయాలి. తర్వాత దే ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ ఇంటూ ఏ సేఫ్టీ డేటాబేస్. ఏదో ఒక డేటాబేస్ ఉంటుంది, లైక్ విజిబేస్, ఇలాంటి డేటాబేస్లు ఉంటాయి. ప్రతి కంపెనీకి కూడా సపరేట్గా డేటాబేస్లు ఉంటాయి. సో ఆ డేటాబేస్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక దే కోడ్ ద మెడికల్ టర్మ్స్ యూజింగ్ స్టాండర్డైజ్డ్ డిక్షనరీ. అంటే మెడికల్ టర్మ్స్ అన్ని దేశాల్లో ఒకేలాగా ఉండాలంటే స్టాండర్డైజ్డ్ డిక్షనరీ యూజ్ చేసి కోడ్ చేయాలి. అంటే అడ్వర్స్ ఈవెంట్ కానీ, లేదంటే అదేదైతే సస్పెక్టెడ్ డ్రగ్ ఉంటుందో ఆ డ్రగ్ కానీ అన్ని కోడ్ చేయాలి. తర్వాత దే రైట్ ఏ క్లియర్ సమ్మరీ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు ద పేషెంట్. సమ్మరీ రాయాలి, మీన్స్ నెరేటివ్ రైటింగ్ అనమాట. అసలు ఆ పేషెంట్కి ఏం జరిగింది, అంతకుముందు ఏం మెడిసిన్ తీసుకున్నాడు, ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఏంటి, అసలు ఈ మెడిసిన్ తీసుకుని ఎన్ని రోజులకు ఈ అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది, ఆ మెడిసిన్ ఏంటి, అసలు దేని రీజన్ కోసం ఆ మెడిసిన్ యూజ్ చేయడం జరిగింది, మొత్తం అసలు ఒక్క పేషెంట్ కి ఏం జరిగింది, అది తీసుకున్నప్పటి నుంచి ఏం జరిగింది అనేది మొత్తం ఒక సమ్మరీ లాగా రాయాలి. తర్వాత దే చెక్ ఇఫ్ దిస్ ఈవెంట్ నీడ్స్ టు బి రిపోర్టెడ్ అర్జెంట్లీ టు ద రెగ్యులేటరీ అథారిటీ బేస్డ్ ఆన్ సీరియస్నెస్ బట్టి, సివియారిటీ బట్టి వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఈ రిపోర్ట్ అనేది అర్జెంట్ గా రెగ్యులేటరీ అథారిటీకి రిపోర్ట్ చేయాలా, లేదా ఇట్ ఈస్ నాన్ సీరియస్ అనేది చెక్ చేస్తారు. అండ్ దే సబ్మిట్ ఇట్. తర్వాత రెగ్యులేటరీ అథారిటీకి సబ్మిట్ చేస్తారు. మీన్స్ దిస్ ఎంటైర్ ప్రాసెస్, రిసీవింగ్ నుంచి ప్రాసెసింగ్, కోడింగ్, రైటింగ్, సబ్మిటింగ్ ఏ సేఫ్టీ రిపోర్ట్, ఇదంతా చేస్తే ఐసిఎస్ఆర్ ప్రాసెసింగ్ అంటారు. ఐసిఎస్ఆర్ మీన్స్ ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్. దీని గురించి వచ్చే ఎపిసోడ్స్ లో క్లియర్ గా నేర్చుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేర్ డస్ పీవీ సిట్ ఇన్ ద డ్రగ్ లైఫ్ సైకిల్. అంటే పీవీ డ్రగ్ లైఫ్ సైకిల్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి పేషెంట్ వరకు రీచ్ అవుతుంది కదా, ఈ సైకిల్లో ఈ పీవీ అనేది ఫార్మకో విజిలెన్స్ సిస్టమ్ అనేది ఎక్కడుంది అని తెలుసుకుందాం. సి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ బికాస్ పీవీ డస్ నాట్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ డ్రగ్ ఇస్ లాంచ్డ్, ఇట్ స్టార్ట్స్ మచ్ ఎర్లియర్. జనరల్ గా మనం అంతా అనుకుంటుంటాం ఫార్మకో విజిలెన్స్ అనేది ఆఫ్టర్ మార్కెట్ లోకి వచ్చాక మాత్రమే స్టార్ట్ అవుతుంది, మార్కెట్ లో రిలీజ్ అయ్యాకే పీవీ వాళ్ళు చూస్తుంటారు అని అనుకుంటూ ఉంటాం. బట్ నాట్ లైక్ దట్. పీవీ అనేది అర్లియర్ గా, అంటే స్టార్ట్ అయినప్పుడే ఒక డ్రగ్ కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అన్నప్పటి నుంచే పీవీ సిస్టమ్ అనేది ఉంటుంది. లెట్ us వాక్ త్రూ ద డ్రగ్ లైఫ్ సైకిల్ క్విక్లీ. ఆ డ్రగ్ లైఫ్ సైకిల్ అంటే ఒక డ్రగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ లైఫ్ సైకిల్ గురించి ఒకసారి చూద్దాం. స్టేజ్ 1 వచ్చేసి డిస్కవరీ అండ్ ప్రీ క్లినికల్ రీసెర్చ్. మనందరికి తెలిసిందే, డిస్కవరీ మీన్స్ సైంటిస్ట్ డిస్కవర్ ఏ న్యూ మాలిక్యూల్ దట్ మై ట్రీట్ ఏ డిసీజ్, దే టెస్ట్ ఇట్ ఇన్ ల్యాబొరేటరీ సెల్స్ అండ్ దెన్ ఇన్ అనిమల్స్, ర్యాట్స్, మైస్, డాగ్స్. దే చెక్ బేసిక్ సేఫ్టీ, ఈజ్ ఇట్ టాక్సిక్, డస్ ఇట్ కాజ్ క్యాన్సర్, డస్ ఇట్ హార్మ్ రీప్రొడక్షన్. అంటే స్టేజ్ 1 డిస్కవరీ అండ్ ప్రీ క్లినికల్ రీసెర్చ్ లో సైంటిస్టులు కొత్త మాలిక్యూల్, కొన్ని వేల లక్షల మాలిక్యూల్ పైన టెస్టులు చేసి ఒక డిసీజ్ ని ట్రీట్ చేయడానికి టెస్ట్ చేస్తారు. అవి ల్యాబొరేటరీ సెల్స్ పైన కొన్నిసార్లు చేస్తారు, తర్వాత అనిమల్స్ పైన టెస్ట్ చేస్తారు, ఏదైతే హ్యూమన్ బాడీకి సిమిలర్ మెకానిజం ఉంటాయో లైక్ ర్యాట్స్, మైస్, డాగ్స్, గునియా పిగ్స్ ఇలాంటి అనిమల్స్ పైన టెస్ట్ చేస్తారు. అండ్ దే చెక్ బేసిక్ సేఫ్టీ. వాళ్ళపైన దానిపైన యూస్ చేసి ఏం చెక్ చేస్తారు? బేసిక్ సేఫ్టీ. అది ఈజ్ ఇట్ టాక్సిక్, ఏదైనా హార్మ్ జరుగుతుందా, లేదా దీనివల్ల ఆ మెడిసిన్ వల్ల ఏదైనా క్యాన్సర్ వస్తుందా, డస్ ఇట్ హార్మ్ రీప్రొడక్షన్, ఇలా అన్ని కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా అనిమల్స్ పైన టెస్ట్ చేస్తారు అనమాట. తర్వాత స్టేజ్ 2 వచ్చేసి క్లినికల్ ట్రయల్స్. అంటే క్లినికల్ ట్రయల్స్ అంటే మనందరికి తెలిసిందే, ఒక కొత్త డ్రగ్ ని, ఒక కొత్త మెడిసిన్ ని హ్యూమన్ వాలంటీర్స్ పైన ప్రయోగించడం. హ్యూమన్ వాలంటీర్స్ అంటే ఎవరు పడితే వాళ్ళని కాదు, సెలెక్టెడ్ హ్యూమన్ వాలంటీర్స్ పైన మాత్రమే ప్రయోగించడం. దీన్నే క్లినికల్ ట్రయల్స్ అంటారు. దిస్ ఈస్ వేర్ డ్రగ్ ఈస్ టెస్టెడ్ హ్యూమన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. దేర్ ఆర్ 4 phases. అంటే ఈ క్లినికల్ ట్రయల్స్ లో హ్యూమన్స్ పైన టెస్ట్ చేస్తారు. ఇందులో 4 phases ఉంటాయి అనమాట. ఆ 4 phases ఏంటి అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం. phase 1 వచ్చేసి స్మాల్ గ్రూప్ ఆఫ్ హెల్తీ వాలంటీర్స్, యూజువల్లీ 20 to 80 మెంబర్స్ అనమాట. అంటే ఈ phase 1 లో చాలా తక్కువ మంది పైన ప్రయోగిస్తారు, 20 నుంచి 80 మంది వరకు మాత్రమే ప్రయోగిస్తారు. ఈ phase 1 గోల్ ఏంటంటే టు చెక్ సేఫ్టీ అండ్ ఫైండ్ ద రైట్ డోస్. సేఫ్ గా ఉందా, అట్ ద సేమ్ టైం రైట్ డోస్, అంటే ఎంత డోస్ లో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెక్ చేయడానికే phase 1 పైన
ఫేజ్ 1 లో తెలుసుకుంటారు అనమాట. ఎంత డోస్ లో ఇది ఈ డ్రగ్ పనిచేస్తుంది అని తెలుసుకుంటారు. ఫేజ్ 2 వచ్చేసి స్మాల్ గ్రూప్ ఆఫ్ యాక్చువల్ పేషెంట్స్ యూజువల్లీ 100 to 300 పీపుల్ చెక్ ఇఫ్ ద డ్రగ్ యాక్చువల్లీ వర్క్స్ అండ్ కంటిన్యూ సేఫ్టీ మానిటరింగ్. ఫేజ్ 1 లో చాలా తక్కువ మంది 20 to 80 మెంబర్స్ మాత్రమే. ఫేజ్ 2 లో 100 నుంచి 300 పీపుల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఫేజ్ 2 లో ఏం చెక్ చేస్తారంటే నిజంగా ఈ డ్రగ్ పనిచేస్తుందా అండ్ సేఫ్టీగా ఉందా లేదా అని మానిటర్ చేస్తూ ఉంటారు. ఫేజ్ 3 లో లార్జ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. ఫేజ్ 1 లో హెల్తీ వాలంటీర్స్, ఫేజ్ 2 లో యాక్చువల్ పేషెంట్స్ బట్ స్మాల్ గ్రూప్. ఫేజ్ 3 లో లార్జ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. గుర్తుపెట్టుకో, ఫేజ్ 1 లో మంచిగా హెల్త్ గా ఉన్న వాలంటీర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఫేజ్ 2 లో యాక్చువల్ పేషెంట్స్ బట్ స్మాల్ గ్రూప్. ఫేజ్ 3 లో లార్జ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, ఏదైతే స్పెసిఫిక్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ఉంటారో, ఆ మెడిసిన్ ఏదైతే డిసీజ్ కోసం రెడీ చేసి ఉంటారో వాళ్ళను మాత్రమే చూస్ చేసుకుంటారు. లార్జ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ యూజువల్లీ 1000 నుంచి 3000 వరకు, అంటే 1000 to 3000 ఆర్ మోర్, అంటే బిలో 5000 ఉంటుంది. 1000 నుంచి 5000 వరకు గ్రూప్ ఆఫ్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. దిస్ ఈస్ ఎ బిగ్ ట్రయల్ దట్ ప్రూవ్స్ డ్రగ్ వర్క్స్ అండ్ ఈస్ యాక్సెప్టబుల్లీ సేఫ్. రెగ్యులేటరీ అథారిటీస్ లుక్ అట్ దీస్ డేటా ఫర్ అప్రూవల్. ఫేజ్ 4 అంటే ఫేజ్ 3 లో సింపుల్ గా లార్జ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. యూజువల్లీ 1000 నుంచి 5000 వరకు ఉంటారు. చాలా బిగ్ ట్రయల్ అన్నమాట. ఇట్ ప్రూవ్ ద డ్రగ్ వర్క్స్ అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్లీ సేఫ్. అంటే ఇందులో సేఫ్టీ కానీ ఎఫికసీ కానీ మొత్తం చెక్ చేస్తారనమాట. నిజంగా ఇది సేఫ్ గా ఉందా, యాక్సెప్ట్ చేయొచ్చా, హ్యూమన్స్ పైన యూస్ చేసుకోవచ్చా అనే మొత్తం డేటాను చెక్ చేస్తారు. ఈ డేటాను చూసే రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. మన అందరికీ తెలిసిందే ఎన్డీఏ అనేది అప్లై చేయాలి. న్యూ డ్రగ్ అప్లికేషన్ చేశాక రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఈ క్లినికల్ ట్రయల్ డేటా, ప్రీ క్లినికల్ ట్రయల్ డేటా మొత్తం డేటాను చూసి నిజంగా సేఫ్టీ మెజర్స్ బాగుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అన్నప్పుడు రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ చేసినప్పుడు మాత్రమే మార్కెట్ లోకి డ్రగ్ రిలీజ్ అవుతుంది. ఈ ఫేజ్ 4, this happens after the drug is approved and it is in the market. Ongoing monitoring of safety in the real world. This is where post marketing PV is most active. అర్థమైంది అనుకుంటా. ఫేజ్ 4 అంటే ఫేజ్ 3 వరకే టెస్టింగ్ ఉంటుంది. ఫేజ్ 4 వన్స్ మార్కెటింగ్ లోకి రిలీజ్ అయ్యాక జరిగే ప్రాసెస్ ఫేజ్ 4. దిస్ ఈస్ పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్. ఒక్కసారి ఒక అప్రూవల్ పొందిన మెడిసిన్ ఏదైనా మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాక దాన్ని కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటే దాన్నే పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ అంటారు. ఇక్కడే ఫార్మకోవిజిలెన్స్ అనేది మోస్ట్ యాక్టివ్ గా ఉంటుంది. అండ్ స్టేజ్ 1 చూసాము, డ్రగ్ డిస్కవరీ అండ్ ప్రీ క్లినికల్ ట్రయల్స్. స్టేజ్ 2 లో క్లినికల్ ట్రయల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు స్టేజ్ 3 రెగ్యులేటరీ అప్రూవల్. అంటే ఒక ద కంపెనీ సబ్మిట్స్ ఆల్ క్లినికల్ ట్రయల్ డేటా టు ద రెగ్యులేటరీ అథారిటీ. ఎఫ్డిఏ ఇన్ అమెరికా, ఈఎంఏ ఇన్ యూరోప్, సిడిఎస్సిఓ ఇన్ ఇండియా. ఇవన్నీ కూడా రెగ్యులేటరీ అథారిటీస్. వీటి గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇఫ్ ద అథారిటీ ఈజ్ సాటిస్ఫైడ్ దే అప్రూవ్ ద డ్రగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ యూజ్ ఇన్ ఎ స్పెసిఫిక్ పాపులేషన్. ఇఫ్ వాళ్ళు క్లినికల్ ట్రయల్ డేటా నుంచి తెచ్చిన డేటా అన్ని ఈ రెగ్యులేటరీ అథారిటీకి సబ్మిట్ చేస్తారు. ఇఫ్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా సేఫ్టీ ఎఫికసీ ఉందాయి అని ఆ రెగ్యులేటరీ అథారిటీకి సాటిస్ఫై అయితే, స్టాండర్డ్ రూల్స్ ని ఫాలో అయ్యాయి అని తెలిసినప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇస్తారు ఫర్ స్పెసిఫిక్ యూజ్ ఇన్ ఎ స్పెసిఫిక్ పాపులేషన్. ఒక స్పెసిఫిక్ డిసీజ్ కి మాత్రమే యూజ్ చేయాలి, అది కూడా స్పెసిఫిక్ పాపులేషన్. అంటే చిన్న పిల్లల లేదా అడల్ట్సా లేదంటే ఏజ్డ్ గ్రూప్స్ వల్ల అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. సో స్టేజ్ 4 వచ్చేసి పోస్ట్ మార్కెటింగ్. The drug reaches patients all over the world. Millions of people start using it. Real world safety data starts coming in. PV is active from phase 1 onwards but becomes most critical in the post marketing phase. అర్థమైంది అనుకుంటా. ఈ క్లినికల్ ట్రయల్ డేటాలో కేవలం 1000 లేదా 5000 ఆ లోపు, అంటే వేలల్లో మాత్రమే యూజ్ చేస్తారు, ట్రయల్ చేస్తారు. బట్ ఒక్కసారి అది మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాక మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ మెడిసిన్ యూజ్ చేయడం. సో రియల్ వరల్డ్ లో సేఫ్టీ అనేది అంతగా ఉండకపోవచ్చు, కొంతమందికి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. రియల్ వరల్డ్ లో అంతగా అబ్జర్వ్ చేసి ఎవరికో ఒకరికి, ఒక 10,000 మందిలో ఏ ఒక్కరికో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అవన్నీ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయడానికి పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ ఎంతో అవసరం. అండ్ ఇందులోనే ఫార్మకోవిజిలెన్స్ అనేది మోస్ట్ క్రిటికల్ గా వర్క్ అవుతుంది. అండ్ పీవీ ఈజ్ యాక్టివ్ ఫ్రమ్ ఫేజ్ 1 ఆన్వర్డ్స్ బట్ బికమ్స్ మోస్ట్ క్రిటికల్ ఇన్ పోస్ట్ మార్కెటింగ్ ఫేజ్. అంటే
పీబీ ఫార్మకోవిజిలెన్స్ అనేది క్లినికల్ ట్రయల్ ఫేజ్ 1 నుంచి కూడా యాక్టివ్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే పోస్ట్ మార్కెటింగ్ ఫేజ్లో చాలా క్రిటికల్గా ఉంటుంది, ఎందుకంటే అప్పుడే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ అనేది డిటెక్ట్ చేయగలము. నెక్స్ట్ వన్ ఈస్ వై ఆర్ క్లినికల్ ట్రయల్స్ నాట్ ఎనఫ్. నీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఒక కొత్త మెడిసిన్ని డెవలప్ చేసినప్పటి నుంచి మార్కెట్లోకి రిలీజ్ అయ్యేంత వరకు ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటారు, క్లినికల్ ట్రయల్స్ అంటారు, తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్ అథారిటీ అంటారు. ఇన్ని జరిగినా కూడా ఫార్మకో విజిలెన్స్ అనేది ఎందుకు వచ్చింది, అసలు క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన డేటా ఎందుకు సఫిషియెంట్గా లేదు అనే డౌట్ రావచ్చు నీకు. సి దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ వై పీవీ ఎగ్జిస్ట్. అంటే క్లినికల్ ట్రయల్లో వచ్చిన డేటా అంతగా నీకు సరిపోలేదా, అంత సేఫ్టీ మెజర్స్ని ఇవ్వట్లేదా అనే క్వశ్చన్ రావచ్చు. క్లినికల్ ట్రయల్స్ ఆర్ వెరీ కేర్ఫుల్లీ డిజైన్ బట్ దే హ్యావ్ సీరియస్ లిమిటేషన్స్. అఫ్ కోర్స్ క్లినికల్ ట్రయల్స్లో సీరియస్గా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా డిజైన్ చేస్తారు, బట్ దే హ్యావ్ సీరియస్ లిమిటేషన్. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ లిమిటేషన్ ఏంటంటే, క్లినికల్ ట్రయల్స్లో లిమిటేషన్ 1 వచ్చేసి స్మాల్ నంబర్ ఆఫ్ పేషెంట్స్, అంటే చాలా తక్కువ మందిని మాత్రమే చూస్ చేసుకుంటారు. ఏ ఫేజ్ 3 ట్రయల్ మైట్ హ్యావ్ 3000 పేషెంట్స్ బట్ ఆఫ్టర్ అప్రూవల్ 3 million people might use the drug. A side effect that occurs in 1 in 10,000 will never be seen in trial in 3,000 people. అర్థమైంది అనుకుంటా. ఫేజ్ 3 ట్రయల్లో కేవలం 3,000 అంటే వేలల్లో మాత్రమే యూజ్ చేస్తారు తీసుకొని, బట్ ఆఫ్టర్ అప్రూవల్ పొందాక 3 million పీపుల్ లేదా అంతకు మించి ఆ డ్రగ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ 10,000 మందిలో ఏదో ఒక్కరికైనా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, బట్ ఈ 10,000 మందిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్ని ఈ 3,000 మందిలో కనిపెట్టడానికి ఛాన్సే లేదు. సో దిస్ ఇస్ ద వన్ రీజన్, మీన్స్ స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. లిమిటేషన్ 2 వచ్చేసి లిమిటెడ్ డ్యూరేషన్, అంటే ట్రయల్ రన్స్ ఫర్ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ బట్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ అపియర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ యూస్. దీస్ ఆర్ కాల్డ్ డిలేడ్ ఎఫెక్ట్స్. అంటే క్లినికల్ ట్రయల్స్ అనేది ఓన్లీ ఇయర్స్ మంత్స్ మాత్రమే చేస్తారు, కంటిన్యూస్గా ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు చేయరు కదా. సో ఒక కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ మాత్రమే చేస్తారు, బట్ ఈ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం కొన్ని ఈ సంవత్సరాల తర్వాత కనిపిస్తుంటాయి, రేర్ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి అలాంటివి క్లినికల్ ట్రయల్స్లో డిటెక్ట్ చేయడం కష్టం, మీన్స్ లిమిటెడ్ డ్యూరేషన్. అండ్ లిమిటేషన్ 3 వచ్చేసి సెలెక్టెడ్ పాపులేషన్. మనందరికీ తెలిసిందే క్లినికల్ ట్రయల్లో పక్కాగా కొంతమంది పాపులేషన్ని సెలెక్ట్ చేసుకుంటారు. హెల్తీ వాలంటీర్సా, పేషెంట్ వాలంటీర్సా, అప్రూవల్ అంటే వాలంటీర్గా వాళ్ళని కన్సల్ట్ అయ్యి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సెలెక్ట్ చేసుకుంటారు పాపులేషన్ని. సో ఈ ట్రయల్స్ యూజువలీ ఎక్స్క్లూడ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎల్డర్లీ పేషెంట్, చిల్డ్రన్స్ అండ్ పేషెంట్స్ విత్ మల్టిపుల్ డిసీజెస్. బట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్ దీస్ పీపుల్ యూజ్ ద డ్రగ్, ద సేఫ్టీ ప్రొఫైల్ మైట్ బి వెరీ డిఫరెంట్. అర్థమైంది అనుకుంటా. క్లినికల్ ట్రయల్కి ప్రెగ్నెంట్ ఉమెన్ని కానీ, ఎల్డర్ పేషెంట్స్ని కానీ, చిల్డ్రన్స్ని కానీ, లేదా మల్టిపుల్ డిజీజ్తో బాధపడుతున్న వాళ్ళని కానీ, ఇలాంటి వాళ్ళను క్లినికల్ ట్రయల్స్లో ఇంక్లూడ్ చెయ్యరు. బట్ ఇన్ రియల్ లైఫ్లో వన్స్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యాక చాలా మంది పీపుల్ ఇలాంటి వాళ్ళు కూడా ఈ డ్రగ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ సేఫ్టీ ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, అప్పుడు రేర్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అండ్ లిమిటేషన్ 4 వచ్చేసి కంట్రోల్డ్ కండిషన్స్ ఇన్ ఏ ట్రయల్. అంటే పేషెంట్స్ ఆర్ మానిటర్ వెరీ క్లోజ్లీ, దే టేక్ ద ఎగ్జాక్ట్ డోస్, దే డు నాట్ టేక్ ఓవర్ అదర్ డ్రగ్స్. బట్ ఇన్ రియల్ లైఫ్ పేషెంట్స్ టేక్ మల్టిపుల్ మెడిసిన్స్, మిస్ డోసెస్, హ్యావ్ అదర్ డిసీజెస్. రియల్ వరల్డ్ కండిషన్స్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్. మీన్స్ క్లినికల్ ట్రయల్స్లో కంట్రోల్ కండిషన్స్ ఉంటాయి, అంటే పేషెంట్స్ నిరంతరం మానిటర్ చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్ డోస్ ఇస్తుంటారు అండ్ అదర్ డ్రగ్స్ని తీసుకోకుండా నియంత్రిస్తుంటారు. బట్ నిజం జీవితంలో అంటే రియల్ లైఫ్లో మనం ఒక్కో మెడిసిన్ తీసుకుంటాం, అది వర్క్ కాకపోతే ఇంకో మెడిసిన్ తీసుకుంటాం, ఇలా మల్టిపుల్ మెడిసిన్స్ని యూజ్ చేసుకుంటుంటాం. అలాగే మిస్ డోసెస్ అనమాట, 20 mg తీసుకోవాల్సిన 30 mg తీసుకోవడం, ఇలా రకరకాలుగా చాలా డోసులు మారుస్తుంటాం, లేదా వేరే డిసీజ్లు ఉండడం కారణంగా అంటే రియల్ లైఫ్లో కండిషన్స్ అనేది మారుతుంటాయి అనమాట, మచ్ కాంప్లెక్స్ అనమాట. క్లినికల్ ట్రయల్స్లో కంట్రోల్ కండిషన్స్, బట్ రియల్ లైఫ్లో అన్కంట్రోల్డ్ కండిషన్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెనిఫిట్ రిస్క్ బ్యాలెన్స్. అంటే లాభాలు నష్టాలు బ్యాలెన్స్ చేసుకొని, అంటే ఇప్పుడు మనం లాభ నష్టాలు అంటే ఏదో బిజినెస్ గురించి మాట్లాడలేదు, ఒక డ్రగ్ గురించి అసలు దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అసలు దాని నుంచి వచ్చే యూజ్ ఏంటి అనే దానిపైన డ్రగ్ అనేది యూజ్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. మీన్స్ బిఫోర్ వీ గో ఇన్ టు హిస్టరీ, లెట్ us అండర్స్టాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఇన్ ఫార్మకోవిజిలెన్స్, దట్ నో డ్రగ్ ఈజ్ 100% సేఫ్. ఏ డ్రగ్ కూడా 100% నీకు సేఫ్ అని చెప్పలేము.
because every drug without exception can cause harm in some patient under some condition at some dose. ఏదో ఒక డ్రగ్ అయినా సరే, ఏ డ్రగ్ అయినా సరే, కొంతమంది పేషెంట్లో కొన్ని కండిషన్లో కొన్ని డోస్లో, అంటే కొంత డోస్లో ఏదో ఒక డోస్లో కంపల్సరీ హామ్ అనేది కలగజేస్తుంది వితౌట్ ఎక్సెప్షన్ అనమాట. ఏ డ్రగ్ అయినా సరే 100%. ఇఫ్ డోస్ మారిస్తే ఏ డ్రగ్ అయినా, అంటే నార్మల్ డోస్ కన్నా ఎక్కువ డోస్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. లేదంటే ఇవ్వాల్సిన పేషెంట్కి కాకుండా డిఫరెంట్ పేషెంట్కి ఇచ్చినప్పుడు 100% సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేదంటే నువ్వు ఫీవర్కి తీసుకునే మెడిసిన్ తీసుకెళ్ళి స్టమక్ పెయిన్కి తీసుకుంటే 100% ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఏదో రకంగా ఏదో ఒక డ్రగ్ హామ్ కలగజేస్తుంది. మరి సో హౌ డూ వీ డిసైడ్ విచ్ డ్రగ్ టు యూజ్ అండ్ విచ్ టు రిజెక్ట్? మరి ఎలా డిసైడ్ చేస్తావు ఏ డ్రగ్ తీసుకోవాలి, ఏ డ్రగ్ ని రిజెక్ట్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తావు? ద ఆన్సర్ ఈస్ బెనిఫిట్ రిస్క్ బ్యాలెన్స్. అంటే వీ ఆస్క్ వన్ సింపుల్ క్వశ్చన్ అబౌట్ ఎవ్రీ డ్రగ్. ఆ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సి డూ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ డ్రగ్ అవుట్వేస్ ఇట్స్ రిస్క్? అంటే ఒక డ్రగ్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా, అంటే రిస్క్ తక్కువ ఉండి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా అని క్వశ్చన్ అడుగుతాం. ఫర్ దీస్ స్పెసిఫిక్ పేషెంట్ పాపులేషన్ అట్ స్పెసిఫిక్ డోస్, అంటే ఈ స్పెసిఫిక్ డోస్లో స్పెసిఫిక్ పాపులేషన్కి ఒక డ్రగ్ యూజ్ చేయడం వల్ల ఆ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటే, బెనిఫిట్స్ ఎక్కువ ఉండి రిస్క్ తక్కువ ఉంటే డెఫినెట్లీ ఆ డ్రగ్ అనేది యాక్సెప్టబుల్. అంటే బెనిఫిట్ అనేది ఎక్కువ ఉండాలి, రిస్క్ అనేది తక్కువ ఉండాలి. సో ఇలాంటి డ్రగ్స్ ని యాక్సెప్టబుల్. ఇఫ్ నో అంటే ద డ్రగ్ షుడ్ బి విత్డ్రాన్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఆర్ మాడిఫైడ్. లేదు రిస్క్ ఎక్కువ ఉంది బెనిఫిట్స్ తక్కువ ఉన్నాయి అని అనిపిస్తే అప్పుడు ఆ డ్రగ్ అనేది విత్డ్రా కానీ, రిస్ట్రిక్ట్ కానీ, లేదా మాడిఫికేషన్ కానీ చేస్తారు. సో లెట్ మీ గివ్ 3 రియల్ ఎగ్జాంపుల్స్ దట్ మేక్ దిస్ క్రిస్టల్ క్లియర్. 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పారాసిటమాల్. పారాసిటమాల్ అనేది ఇట్ రిలీవ్స్ ద, అంటే దీని బెనిఫిట్స్ ఏంటి? ఇట్ రిలీవ్స్ ద ఫీవర్ పెయిన్ ఎఫెక్టివ్లీ, సేఫ్ ఫర్ మోస్ట్ పీపుల్ అట్ నార్మల్ డోసెస్, అవైలబుల్ ఓవర్ ద కౌంటర్. ఫీవర్ కి మరియు పెయిన్ కోసం, అంటే ఈ ఫీవర్ పెయిన్ తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా మంది ఇది పారాసిటమాల్ యూజ్ చేస్తారు అట్ నార్మల్ డోసెస్. ఓన్లీ నార్మల్ డోసెస్ లోని ఇవి చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి అనమాట. అవైలబుల్ అట్ ద ఓవర్ ద కౌంటర్, అంటే ఒక వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా పారాసిటమాల్ అనేది మనం తీసుకోవచ్చు. దీని నుంచి వచ్చే రిస్క్ ఏంటి? ఇఫ్ సమ్ వన్ టేక్స్ టూ మచ్, లివర్ డ్యామేజ్. అంటే ఎక్కువగా తగ్గిస్తుంది కదా పెయిన్ అని ఎక్కువగా టూ మచ్ గా తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ లివర్ ఫెయిల్యూర్ ఇన్ సివియర్ కేసెస్, లివర్ డ్యామేజ్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ జరుగుతుంది. సో ఇక్కడ బెనిఫిట్ రిస్క్ ఏంటి? అట్ ద రికమెండెడ్ డోస్ బెనిఫిట్స్ క్లియర్లీ అవుట్వే రిస్క్. అంటే నార్మల్ డోసెస్ లో పారాసిటమాల్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి రిస్క్ కన్నా. అంటే ఫీవర్ పెయిన్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. అంటే బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్. సో ఇట్ ఈస్ వైడ్లీ అవైలబుల్ బట్ ద డోస్ లిమిట్స్ ఆర్ దేర్ ఫర్ ఏ రీజన్. అంటే డోస్ లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిటెడ్ డోస్ లో తీసుకున్నప్పుడే ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇఫ్ క్రాస్ అయితే, లిమిటెడ్ డోస్ కన్నా క్రాస్ అయితే అప్పుడు లివర్ డ్యామేజ్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇస్ క్యాన్సర్ కీమోథెరపీ. క్యాన్సర్ కీమోథెరపీ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కెన్ కిల్ క్యాన్సర్ సెల్స్, కెన్ ఎక్స్టెండ్ లైఫ్, ఇన్ సమ్ కేసెస్ కెన్ కంప్లీట్లీ క్యూర్ ద క్యాన్సర్. క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేస్తుంది, ఎక్స్టెండ్ ని లైఫ్ చేస్తుంది, అంటే లైఫ్ అనేది డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది. ఇన్ సమ్ కేసెస్ కెన్ కంప్లీట్లీ క్యూర్ ద క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేసేస్తుంది. బట్ దీని వల్ల వచ్చే రిస్క్ ఏంటంటే సివియర్ నాసియా, వామిటింగ్, హెయిర్ లాస్, డ్యామేజ్ టు ఇమ్యూన్ సిస్టమ్, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సమ్ టైమ్స్ హార్ట్ డ్యామేజ్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మరి ఈ క్యాన్సర్ కీమోథెరపీ తీసుకోవచ్చా లేదా అని. 100% తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ ఏంటి? నిన్ను డెత్ అవ్వకుండా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది క్యాన్సర్ కీమోథెరపీ. బట్ ఈ రిస్క్ ఏంటి? ఇవన్నీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ లా ట్రీట్ చేస్తాం అనమాట ఇలాంటి కండిషన్ లో. ఇక్కడ చూడొచ్చు బెనిఫిట్ రిస్క్. ఫర్ ఎ పేషెంట్ విత్ అగ్రెసివ్ క్యాన్సర్ దీస్ టెర్రిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ యాక్సెప్టబుల్ బికాస్ ఆల్టర్నేటివ్ ఈజ్ డెత్. బెనిఫిట్ ఫార్ వే అవుట్వేస్ రిస్క్. అంటే ఒక సైడ్ ఏమో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్, ఇంకో సైడ్ ఏమో డెత్ ఉంది. అలాంటప్పుడు అగ్రెసివ్ క్యాన్సర్ తో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో
ఈ టెర్రిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా యాక్సెప్టబుల్ అన్నమాట, తీసుకోవచ్చు 100%. ఇవన్నీ మైనస్ సైడ్ ఎఫెక్ట్స్ లా ట్రీట్ అవుతుంది, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేది డెత్ ఉంది. సో బెనిఫిట్ ఫార్ అవుట్వేస్ ద రిస్క్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వార్ఫారిన్. వార్ఫారిన్ ఇస్ ఎ బ్లడ్ థిన్నర్, ఇట్ ప్రివెంట్స్ బ్లడ్ క్లాట్స్, ఇట్ ప్రివెంట్స్ స్ట్రోక్స్ పేషెంట్స్ విత్ హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్. ఇది యాంటీకోయాగులెంట్ గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ప్రివెంట్స్ స్ట్రోక్స్ ఇన్ పేషెంట్ విత్ హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్. ఎవరైతే అరిథ్మియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళలో స్ట్రోక్ రావడాన్ని ప్రివెంట్ చేస్తుంది. బట్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ బ్లీడింగ్, ఎందుకంటే యాంటీ కోయాగులెంట్ కాబట్టి బ్లడ్ ని కోయాగులేట్ అవ్వకుండా కాపాడుతుంది. అలా కాపాడినప్పుడు బ్లడ్ అనేది చాలాసేపు అయినా సరే కోయాగులేట్ అవ్వదు. అలాంటప్పుడు బ్లీడింగ్ అనేది అంటే ఫ్లో ఆఫ్ బ్లీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట బ్లడ్. సో సమ్ టైమ్స్ సీరియస్ ఇంటర్నల్ బ్లీడింగ్. సో దీని వల్ల రిస్క్ ఏంటంటే సమ్ టైమ్స్ సీరియస్ గా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు ఈ వార్ఫారిన్ ద్వారా. సో ఫర్ ఎ పేషెంట్ విత్ ఎ హై స్ట్రోక్ రిస్క్ బెనిఫిట్ అవుట్వేస్ రిస్క్. అంటే ఎవరైతే స్ట్రోక్ తో బాధపడుతూ ఉంటారో, ఎక్కువగా ఛాన్స్ ఉంటుందో స్ట్రోక్ రావడానికి, వాళ్ళల్లో ఈ వార్ఫారిన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. బెనిఫిట్ అవుట్వేస్ ద రిస్క్, ఎందుకంటే స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. అండ్ ఫర్ ఏ పేషెంట్ విత్ లో స్ట్రోక్ రిస్క్ అండ్ హై బ్లీడింగ్ రిస్క్, ఎవరైతే తక్కువ స్ట్రోక్ రిస్క్ తో బాధపడుతుంటారో అండ్ ఎక్కువ బ్లీడింగ్ రిస్క్ తో ఉంటారో వాళ్ళలో రిస్క్ అవుట్వేస్ బెనిఫిట్స్. మీన్స్ సేమ్ డ్రగ్ కంప్లీట్లీ డిఫరెంట్ డెసిషన్ ఫర్ డిఫరెంట్ పేషెంట్. డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ డెసిషన్, బట్ డ్రగ్ మాత్రం సేమ్ డ్రగ్ అనమాట. మీన్స్ వార్ఫారిన్ అనేది సేమ్ డ్రగ్, ఇక్కడ డిఫరెంట్ పేషెంట్స్ అనమాట. ఒకరేమో హై రిస్క్ స్ట్రోక్ తో బాధపడుతున్న వాళ్ళు, ఇంకొకరేమో లో రిస్క్ స్ట్రోక్ తో బాధపడుతున్న వాళ్ళు. సో ఈ హై రిస్క్ తో బాధపడుతున్న వాళ్ళకి వార్ఫారిన్ అనేది కరెక్ట్, బట్ లో రిస్క్ తో ఉన్న వాళ్ళకి వార్ఫారిన్ అనేది ఇవ్వకూడదు, ఎందుకంటే రిస్క్ అవుట్వేస్ ద బెనిఫిట్స్. Now, very important topic, that is history of pharmacovigilance, tragedies that built the system. అంటే ఏవైతే దుర్ఘటనల ద్వారా ఈ సిస్టమ్ వచ్చిందో, ఫార్మకోవిజిలెన్స్ సిస్టమ్ వచ్చిందో తెలుసుకోవాలి. అంటే దీని వెనకాల ఫార్మకోవిజిలెన్స్ రావడానికి ముందు చరిత్ర ఏంటి, అసలు ఎటువంటి దుర్ఘటనలు వచ్చాయి, ఇవన్నీ గురించి ఈ టాపిక్ లో తెలుసుకుందాం. ఫస్ట్ ట్రాజడీ వచ్చేసి ఎలిక్సర్ సల్ఫినిలమైడ్ ఇన్ 1937 ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎలిక్సర్ సల్ఫినిలమైడ్ అనేది నంబర్ 1 అన్నమాట. సో దీని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. In 1930s, a drug called sulfanilamide was used to treat bacterial infections. It was one of the first antibiotic. It worked well in tablet and powder form. 1930లో సల్ఫినిలమైడ్ అనే ఒక డ్రగ్ ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం యూజ్ చేశారు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ యాంటీబయాటిక్స్ కూడా, అంటే యాంటీబయాటిక్స్ లో ఫస్ట్ యాంటీబయాటిక్ ఇది కూడా. అండ్ ఇట్ వర్క్డ్ వెల్ ఇన్ టాబ్లెట్ అండ్ పౌడర్ ఫామ్. టాబ్లెట్ ఫామ్ లో పౌడర్ ఫామ్ లో చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేసింది. బట్ ఏ కెమిస్ట్ అట్ ఏ కంపెనీ కాల్డ్ ఎస్సి మెసెంజల్ కంపెనీ వాంటెడ్ టు మేక్ ఎ లిక్విడ్ వర్షన్ బికాస్ టాబ్లెట్స్ వర్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ అండ్ సమ్ అడల్ట్ పేషెంట్స్ టు స్వాలో. బట్ ఎస్సి మెసెంజిల్ అనే కంపెనీలో పనిచేస్తున్న ఒక కెమిస్ట్ ఎలా ఆలోచించాడంటే, ఈ టాబ్లెట్ ఫామ్ లో ఉన్నటువంటి ఈ సల్ఫినిలమైడ్ ని లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే చిన్న పిల్లలు అండ్ అడల్ట్ పేషెంట్స్ ఈ టాబ్లెట్ ఫామ్ లో పౌడర్ ఫామ్ లో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని సాలిడ్ నుంచి లిక్విడ్ కి కన్వర్ట్ చేయాలని ఆలోచించాడు. సో he dissolved the drug in diethylene glycol to make it into a sweet tasting syrup. సో సల్ఫినిలమైడ్ ని ఎలిక్సర్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి డైథిలిన్ గ్లైకాల్ అనే లిక్విడ్ తో డిజాల్వ్ చేసి దాన్ని స్వీట్ టేస్టింగ్ సిరప్ లా మార్చాడు అనమాట. అంటే తీసుకోవడానికి చాలా సులువుగా అనిపించేలాగా, సిరప్ లాగా టేస్ట్ వచ్చేలా చేశాడు. వాట్ ఈస్ డైథిలిన్ గ్లైకాల్? అసలు ఆ డిజాల్వ్ చేసినటువంటి ఆ డైథిలిన్ గ్లైకాల్ ఏంటి? ఇట్ ఈస్ ఎ సేమ్ టైప్ ఆఫ్ కెమికల్ యూజ్డ్ ఇన్ యాంటీ ఫ్రీజ్, ద లిక్విడ్ యూ పుట్ ఇన్ ద కార్ ఇంజన్ టు ప్రివెంట్ ఫ్రీజింగ్. ఇది ఒక లిక్విడ్ అనమాట, కెమికల్. నువ్వు ఏదైతే కార్ లో ఇంజిన్ ఫ్రీజ్ అవ్వకుండా యూజ్ చేసే లిక్విడ్ ఉంటుందో అదనమాట యాంటీ ఫ్రీజ్ కి యూజ్ చేసే ఒక కెమికల్. ఇట్ ఈస్ హైలీ టాక్సిక్ టు హ్యూమన్స్, ఇట్ డిస్ట్రాయ్స్ కిడ్నీస్. బట్ అట్ ద టైమ్ there was no law requiring that drugs to be tested for safety before being sold. The company simply tested it, checked the smell and appearance and set into the market. దీని అర్థం ఏంటంటే, ఒక యాంటీ ఫ్రీజ్, ఒక కార్ ఇంజన్ ఫ్రీజ్ అవ్వకుండా యూజ్ చేసే ఒక కెమికల్ ని మనుషులు తీసుకునే మెడిసిన్ లోకి యూజ్ చేశారు.
సో ఇట్ ఈస్ హైలీ టాక్సిక్ అనమాట. హ్యూమన్ బీయింగ్స్కి ఎక్కువ టాక్సిక్ అండ్ ఆల్సో ఇట్ డిస్ట్రాయ్స్ ద కిడ్నీస్. బట్ ఆ టైంలో ఏదైతే 1930 ఆ టైంలో జరిగిందో, ఆ టైంలో ఏ చట్టము లేదు, అంటే నో లా, ఏ ఏ లా కూడా లేదు. అంటే ఈ డ్రగ్ నువ్వు మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలంటే అన్ని ప్రూఫ్ చేయాలి, సేఫ్టీ ఏంటి అనేది మాకు ప్రూవ్ చేయాలని ఎటువంటి లా లేదు. జస్ట్ కంపెనీ వాళ్ళు సింపుల్ గా టేస్ట్ చేశారు, స్మెల్ చూశారు, అపియరెన్స్ ఎలా ఉందని చేశారు, మార్కెట్లోకి డైరెక్ట్ గా సెండ్ చేసేసారు, మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 107 people died, many of them children from kidney failure after drinking this syrup. దాదాపు ఈ సిరప్ తీసుకున్నప్పుడు దాదాపు 107 పీపుల్ చనిపోయారనమాట. చాలా మంది, అందులో కూడా చాలా మంది చిల్డ్రన్స్ అన్నమాట. సో ఈ ఎలిక్సర్ లో ఏదైతే సల్ఫినిలమైడ్ లిక్విడ్ ఫామ్ లో డైథిలిన్ గ్లైకాల్ తీసుకున్నారో, ఆ డైథిలిన్ గ్లైకాల్ యూజ్ చేయడం వల్ల దాదాపు చాలా మంది చిన్నపిల్లలు కూడా చనిపోయారు. The country was horrified, and the result in 1930, the US Congress passed the Federal Food, Drug and Cosmetic Act. For the first time, pharmaceutical companies were required to prove that their drugs were safe before selling them. సో ఏదైతే ఈ ట్రాజెడీ జరిగిందో అప్పుడు యుఎస్ కాంగ్రెస్ పాస్డ్ ద ఫెడరల్ ఫుడ్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఇన్ 1938. యుఎస్ లో కాంగ్రెస్ పాస్డ్ ద ఫెడరల్ ఫుడ్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ ని పాస్ చేసింది. ఈ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఫార్మస్యూటికల్ కంపెనీస్ న్యూ డ్రగ్స్ ని ఫామ్ చేస్తాయో, డెఫినెట్ గా రిక్వైర్డ్ టు ప్రూవ్ దట్ దే డ్రగ్స్ వర్ సేఫ్ బిఫోర్ సెల్లింగ్ దెమ్. 100% అవి సేఫ్ గా ఉన్నాయా లేదా అనేది డెఫినెట్లీ వాళ్ళు ఈ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాతే వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అనే ఒక యాక్ట్ ని తీసుకొచ్చింది. సో ఇదన్నమాట ఫస్ట్ ట్రాజెడీ వచ్చేసి సల్ఫినిలమైడ్. అండ్ సెకండ్ ట్రాజెడీ గురించి మాట్లాడితే థాలిడోమైడ్ డిజాస్టర్ in 1947 to 1962. This is very 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 important. దీని వల్లే మేజర్ ఫార్మకోవిజిలెన్స్ సిస్టమ్ కి ఒక నాంది పలికిందనమాట ఈ డిజాస్టర్ వల్లే. దిస్ ఈస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఫార్మకోవిజిలెన్స్. ఎవ్రీ ఫార్మకోవిజిలెన్స్ ప్రొఫెషనల్ మస్ట్ నో దిస్ స్టోరీ ఇన్ కంప్లీట్ డీటెయిల్. ఎవ్రీ పీవీ ప్రొఫెషనల్ షుడ్ నో. ఎందుకంటే దీనివల్ల మేజర్గా పీవీ వచ్చింది, ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయింది కూడా ఈ దుర్ఘటన వల్లే. అసలు ఏంటి అని తెలుసుకుందాం. The year is 1947. A German pharmaceutical company called Grunenthal developed a new drug called thalidomide. The drug was marketed as a mild sedative to help people sleep. It was also found to be very effective for morning sickness, the nausea and vomiting that prevent women experience in the first few months of pregnancy. అంటే జర్మన్ లో ఏదైతే 1947 ఇయర్ లో ఒక గ్రునెంథల్ అనే కంపెనీ థాలిడోమైడ్ అనే న్యూ డ్రగ్ ని రిలీజ్ చేసింది. ఈ థాలిడోమైడ్ యూజెస్ ఏంటి అంటే మైల్డ్ సెడేటివ్ అనమాట, అంటే స్లీప్ వచ్చేలాగా కాజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ టు ప్రివెంట్ వామిటింగ్ అండ్ నాసి, అంటే మార్నింగ్ సిక్నెస్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఈ డ్రగ్ ఇలా పనిచేస్తుంది కాబట్టి చాలా వరకు ఇది మార్కెట్లోకి రిలీజ్ అయింది. అండ్ రిలీజ్ అయ్యి చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్ ఫెల్ట్ లైక్ ఎ మిరాకిల్ డ్రగ్. ఇట్ వాస్ సోల్డ్ ఓవర్ ద కౌంటర్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా వరకు అమ్మేశారు. కౌంటర్ మెడికేషన్ కాబట్టి చాలా వరకు అమ్మేశారు ఇన్ మెనీ కంట్రీస్. యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అక్రాస్ మోర్ దెన్ 40 కంట్రీస్, దాదాపు 40 దేశాలకు పైగా ఈ డ్రగ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయింది. మిలియన్స్ ఆఫ్ టాబ్లెట్స్ వర్ సోల్డ్. ప్రెగ్నెంట్ ఉమెన్ టుక్ ఇట్. ఇట్ హెల్ప్డ్ దెమ్ ఫీల్ బెటర్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ దీన్ని స్టార్ట్ చేశారు తీసుకొని చాలా రిలీఫ్ గా అనిపించింది. మార్నింగ్ సిక్నెస్ అవాయిడ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ గా అనిపించింది. అండ్ డాక్టర్స్ ఆల్సో రికమెండెడ్ ఇట్ కాన్ఫిడెంట్లీ. డాక్టర్స్ కూడా చాలా వరకు రికమెండ్ చేశారు. బట్ దెన్ సంథింగ్ టెర్రబుల్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. Doctors began seeing babies born with severe deformities. Most common was a condition called phocomelia. బట్ అంతలోనే ఆ డ్రగ్ తీసుకున్న కొన్ని సంవత్సరాలకు చాలా మంది డాక్టర్లు పిల్లల్ని గమనించారు. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటారో ఈ థాలిడోమైడ్ డ్రగ్ ని, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని గమనిస్తే చాలా మంది సివియర్ డిఫార్మిటీస్ తో పుట్టారు. అంటే వితౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ డెవలప్ అవ్వకుండానే పుట్టారు. అండ్ దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఫోకోమిలియా.
where the arms and legs were absent or severely underdeveloped. Sometimes babies were born with flippers instead of arms. కాళ్ళు చేతులు ఇంకా డెవలప్ అవ్వక ముందే పుట్టేశారు. అట్ ద సేమ్ టైం చాలా మంది పిల్లలు అసలు కాళ్ళు చేతులు లేకుండా పుట్టారు. సో ఇలాంటి కండిషన్ ని ఫోకోమిలియా అంటారు. దీన్ని ఎవరు కనిపెట్టారంటే ఎ జర్మన్ పీడియాట్రిషియన్ డాక్టర్ విడుకైండ్ లెంజ్ మేడ్ ద కనెక్షన్ ఇన్ 1961. He found that all the mothers of these babies had taken thalidomide during their first trimester of pregnancy. Worldwide estimates suggest that 10,000 between 10,000 and 20,000 babies were born with thalidomide related birth defects. Thousands more dead before or shortly after birth. జర్మన్లో పీడియాట్రిషియన్ అయినటువంటి విడుకైండ్ లెంజ్ గమనించారు కనెక్షన్ ఏంటి అని. ఎవరైతే మదర్స్ ఈ థాలిడోమైడ్ తీసుకుంటారో వాళ్ళకు పుట్టిన బేబీస్ బర్త్ డిఫెక్ట్స్ తో పుట్టారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 10,000 నుంచి 20,000 చిన్న పిల్లలు బేబీస్ ఈ థాలిడోమైడ్ రిలేటెడ్ బర్త్ డిఫెక్ట్స్ తో జన్మించారు. చాలా మంది పుట్టక ముందే చనిపోయారు, లేదంటే పుట్టిన కొన్ని రోజుల్లోనే చనిపోవడం జరిగింది చిన్న పిల్లలు. సో ఇలాంటి పరిస్థితి ఈ థాలిడోమైడ్ వల్ల వచ్చింది. బట్ ఒక్క దేశం మాత్రం, అంటే చాలా దేశాలు సేఫ్ అయినప్పటికీ కూడా మేజర్ గా ఒక దేశం మాత్రం ఈ థాలిడోమైడ్ డిజాస్టర్ నుంచి తప్పించుకొనింది. నౌ ద యునైటెడ్ స్టేట్స్ వాజ్ లార్జ్లీ స్పేర్డ్. వై? అది ఎలా తప్పించుకొనింది? బికాస్ ఆఫ్ వన్ ఉమెన్, డాక్టర్ ఫ్రాన్సిస్ కెల్సీ, ఏ ఫార్మకాలజిస్ట్ వర్కింగ్ ఇన్ అట్ ద FDA. When Grunenthal American partner applied to sell thalidomide in the US, Dr. Kelsey reviewed the application. She was not satisfied with the safety data. She felt evidence was incomplete. She repeatedly rejected the application despite enormous pressure from the company. అర్థం ఏంటంటే, ఎవరైతే డాక్టర్ ఫ్రాన్సిస్ కెల్స్లీ అనే ఒక ఆమె ఫార్మకాలజిస్ట్ అనమాట, వర్కింగ్ అట్ FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ US లో FDAలో ఫార్మకాలజిస్ట్ గా పనిచేస్తా ఉంది. ఏదైతే ఈ గ్రునెంథల్ కంపెనీ థాలిడోమైడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేశాక చాలా కంట్రీస్ కి అది అమ్మినప్పటికీ కూడా ఈ అప్రూవల్ పొందడానికి అమెరికాకు కూడా అప్లికేషన్ వేసింది. బట్ ఈ గ్రునెంథల్ వేసిన థాలిడోమైడ్ డ్రగ్ కి ఈ ఫ్రాన్సిస్ కెల్సీ ఆ సేఫ్టీ అప్లికేషన్ ని రివ్యూ చేసి ఎవిడెన్స్ కరెక్ట్ గా లేదు, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ గా ఉందని చాలా సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ఆ కంపెనీ వాళ్ళు ప్రెజర్ చేసినప్పటికీ కూడా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఆ మార్కెట్ ని ఆ కొత్తగా వచ్చినటువంటి థాలిడోమైడ్ మెడిసిన్ ని US మార్కెట్ లోకి రిలీజ్ అవ్వకుండా ఆపింది. Because of her persistence, thalidomide was never approved in the US. American babies were protected. సో ఆమె పర్సిస్టెన్స్ వల్ల ఈ థాలిడోమైడ్ అనేది అమెరికాలో అప్రూవ్ అవ్వలేదు. సో దట్ అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది చిన్న పిల్లలు ఆమె నుంచి సురక్షితంగా ఉన్నారు. అంటే ఆ థాలిడోమైడ్ డిజాస్టర్ జరగకుండా కాపాడింది ఆమె. డాక్టర్ కెల్సీ వల్ల చాలా మంది పిల్లలు సేవ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ట్రాజడీ వచ్చేసి వియాక్స్ విత్డ్రాల్. ఇది రీసెంట్ గా 2004 లో జరిగింది. వియాక్స్ జెనరిక్ నేమ్ రాఫికాక్సిబ్ వాజ్ ఎ పెయిన్ కిల్లర్ డెవలప్డ్ బై మెర్క్. ఇట్ బిలాంగ్స్ టు క్లాస్ called COX-2 inhibitors. It was very effective for arthritis pain, and more importantly, it caused less stomach bleeding than older painkillers like aspirin, ibuprofen. Doctors loved it, patients loved it. It was launched in 1999 and became a massive commercial success. By the time it was withdrawn, approximately 80 million patients worldwide had used it. అంటే మెర్క్ అనే కంపెనీ ఈ పెయిన్ కిల్లర్ కి యూజ్ చేసే ఈ డ్రగ్ ని కనిపెట్టడం జరిగింది. ఇది COX-2 ఇన్హిబిటర్స్ అన్నమాట. ఏదైతే ఆర్కిడోనిక్ యాసిడ్ నుంచి వస్తుందో COX-2 ఇన్హిబిటర్స్, అండ్ వీటిని ఇన్హిబిట్ చేస్తే పెయిన్ అనేది జరగదు. చాలా ఎఫెక్టివ్ గా ఆర్థరైటిస్ పెయిన్ కోసం యూజ్ చేసడం జరిగింది. చాలా మంది దీన్ని, అంటే ప్రీవియస్ ఉన్నటువంటి ఆస్పిరిన్, ఐబుప్రోఫిన్ తో పోలిస్తే ఇది స్టమక్ బ్లీడింగ్ చాలా వరకు తగ్గించింది కాబట్టి దీన్ని ఎక్కువ మంది వాడడం జరిగింది. అండ్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేశారు, పేషెంట్స్ కూడా చాలా మంది యూజ్ చేశారు. 1999 లో ఇది రిలీజ్ అయితే చాలా కమర్షియల్ సక్సెస్ అయింది. అంటే చాలా త్వరగా సేల్ అయిపోయింది అనమాట. అప్రాక్సిమేట్లీ చూడండి, 1999 నుంచి 2004 కి ఎంత తేడా, ఆల్మోస్ట్ ఒక 5 years అంతే. ఈ 5 years లోనే అప్రాక్సిమేట్లీ 80 million పేషెంట్స్ వరల్డ్ వైడ్ యూజ్డ్ ఇట్. అంటే దాదాపు 80 million పేషెంట్స్ అనేది ఈ డ్రగ్ ని యూజ్ చేయడం జరిగింది. అంటే చాలా కమర్షియల్ సక్సెస్ ఎక్కువగా జరిగింది. But in 2004, a clinical trial called APPROVE was looking at Vioxx for a completely different purpose.
preventing colon polyps, and researcher noticed something alarming. Patients taking Vioxx had a significantly higher risk of heart attacks and strokes compared to those taking a placebo. క్లినికల్ ట్రయల్ ఇన్ 2004లో ఒక క్లినికల్ ట్రయల్ కాల్డ్ అప్రో వాజ్ లుకింగ్ అట్ వియాక్స్ ఫర్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్పస్. అంటే ఈ వియాక్స్ అనే డ్రగ్ ని ఇంకో పర్పస్ కి యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అప్రో వాళ్ళు క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేశారు. అంటే ఈ ట్రయల్ పేరే అప్రో అన్నమాట. ఈ వియాక్స్ డ్రగ్ అనేది కాలిన్ పాలిప్స్ కూడా ప్రివెంట్ చేయగలదేమో అని ట్రయల్ చేస్తున్నారు. అంటే దీన్ని ఇంకో పర్పస్ కి యూజ్ చేద్దాం, ఈ కాలిన్ పాలిప్స్ ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అప్పుడు ఆ రీసెర్చర్స్ ఒక వింతైన విషయాన్ని గమనించారనమాట. అదేంటంటే పేషెంట్స్ ఎవరైతే ఈ వియాక్స్ డ్రగ్ ని తీసుకుంటున్నారో వాళ్ళకి సిగ్నిఫికెంట్లీ హైయర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్. అంటే ఈ వియాక్స్ తీసుకునే వాళ్ళకు హార్ట్ అటాక్ ఎక్కువ రావచ్చు అండ్ స్ట్రోక్స్ కంపేర్ టు దోస్ టేకింగ్ ప్లాసిబో. వాళ్ళు గమనించింది ఏంటంటే ఈ వియాక్స్ ని 10 మందిని వాలంటీర్స్ ని తీసుకున్నారు. 8 మంది ఈ వియాక్స్ ఇచ్చింటారు. 8 మందికి వియాక్స్ డ్రగ్ ఇచ్చింటారు. ఇంకా 2 ప్లాసిబో ఇచ్చింటారు. ప్లాసిబోలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ గ్రేడియంట్ ఉండదు. జస్ట్ ఇది ఒక డమ్మీ డ్రగ్ లాగా యూజ్ చేసింటారు. బట్ ఎవరైతే ఈ వియాక్స్ తీసుకొని ఉంటారో ఆ 8 మెంబర్స్ లో కూడా హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రావడానికి ఎక్కువ ఛాన్స్ కనిపించిందంట. అండ్ ఈ ప్లాసిబో వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు ఎక్కువ ఛాన్స్ హార్ట్ అటాక్ రావడానికి కనిపించింది. సో ఇది గమనించిన ఈ రీసెర్చర్స్ వెంటనే రిపోర్ట్ చేయడం జరిగింది. సో దట్ మెర్క్ ఇమీడియట్లీ వాలంటీర్లీ విత్డ్రా వియాక్స్ ఫ్రమ్ ద మార్కెట్ ఇన్ సెప్టెంబర్ 2004. ఏదైతే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన మెర్క్ కంపెనీ ఉందో ఇమ్మీడియట్ గా వాలంటీర్ గా తనకు తనే విత్డ్రా చేసింది. అంటే మార్కెట్ లో ఉన్న కంప్లీట్ గా వియాక్స్ ఉన్నటువంటి డ్రగ్స్ అన్ని కూడా విత్డ్రా చేసింది ఇన్ 2004 సెప్టెంబర్. What did each tragedy teach us? Let me summarize what each disaster gave to the world of drug safety. Elixir sulfanilamide 1937 taught us drugs must be tested for safety before they reach patients. Pre-market safety testing became law. దీనివల్ల మనకు వచ్చిన లా ఏంటంటే డ్రగ్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వక ముందు డెఫినెట్గా టెస్ట్ చేయాలి. ఒక ఫార్మా కంపెనీ నుంచి ఒక న్యూ డ్రగ్ రావాలంటే మార్కెట్లోకి టెస్ట్ చేసి సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని మీట్ అయినప్పుడు మాత్రమే రిలీజ్ చేయాలని దీనివల్ల లా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి థాలిడోమైడ్ 1947-1962 టాటర్స్ డ్రగ్స్ మస్ట్ బి టెస్టెడ్ ఫర్ ఎఫెక్ట్స్ ఆన్ ది అన్బార్న్ బేబీ. ప్రెగ్నెంట్ ఉమెన్ నీడ్ స్పెషల్ ప్రొటెక్షన్. పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ బికాస్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ నాట్ ఎనఫ్. థాలిడోమైడ్ అనేది మదర్స్ కి కాకుండా లోపల ఉన్నటువంటి బేబీస్ కి ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా చూపించింది. కాబట్టి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి స్పెషల్ ప్రొటెక్షన్ ఉండాలి. మార్కెట్లోకి రిలీజ్ అవ్వక ముందే అన్బార్న్ బేబీ పైన కూడా టెస్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అనేది 100% ఉండాలి. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ లో వచ్చే డేటా నాట్ ఎనఫ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కీ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఫార్మకోవిజిలెన్స్. నౌ లెట్ us understand who all the players are in PV world, because when you join a company you need to know where you fit and who you interact with. ఫార్మకోవిజిలెన్స్ ప్రొఫెషన్ లో పీవీలో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏంటి, అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయింటారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్, MAH అని సింపుల్ గా అంటాము. ఈ మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్ అంటే దిస్ ఈజ్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ దట్ ఓన్స్ ద డ్రగ్. They developed it, got it approved and sell it. For example, Pfizer, Sun Pharma, Cipla, Novartis, Dr. Reddy's. సింపుల్. మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్ అంటే ఎవరైతే కొత్త డ్రగ్ ని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి రిలీజ్ అయింటారో వాళ్ళను మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్ అంటారు. దీస్ ఆర్ ద సమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. The MAH has primarily legal responsibility for pharmacovigilance of their products. Everything in PV ultimates comes back to the MAH. ఫార్మకోవిజిలెన్స్ టీమ్ అనేది జస్ట్ MAH అంటే ఒక కంపెనీకి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తుంటుంది. ఏది జరిగినప్పటికీ కూడా ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ కమ్స్ బ్యాక్ టు ద MAH. పీవీ నుంచి ఏది జరిగినా సరే MAH కి రావాల్సిందే. అసలు ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చేసి ఒక అడ్వర్స్ ఈవెంట్ ని రిపోర్ట్ చేసినప్పుడు అది పీవీ టీమ్ కి వచ్చి రాగానే ఆ పీవీ టీమ్ అనేది MAH కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఎందుకంటే మెయిన్ అనేది వాళ్ళే కాబట్టి, కొత్త డ్రగ్ కి మ్యానుఫ్యాక్చర్ చేసిన రీజనే వాళ్ళు కాబట్టి. అండ్ ఎందుకంటే కొత్త మెడిసిన్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది MAH కాబట్టి కంపల్సరీ పీవీలో అల్టిమేట్ గా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రావాల్సిందే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెగ్యులేటరీ అథారిటీస్. మీ అందరికీ తెలిసిందే, ప్రతి
ప్రతి దేశంలో కూడా రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటుంది. దీస్ ఆర్ ద గవర్నమెంట్ బాడీస్ దట్ అప్రూవ్ డ్రగ్స్ అండ్ మానిటర్ దేర్ సేఫ్టీ. ఒక కొత్త మెడిసిన్ని అప్రూవ్ చేయడానికైనా లేదంటే ఆ సేఫ్టీని మానిటర్ చేయడానికైనా రెగ్యులేటరీ అథారిటీ ఉండాల్సిందే. ఎఫ్‌డిఏ ఇది ఒక రెగ్యులేటరీ అథారిటీ అన్నమాట. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఈస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్‌కి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక రెగ్యులేటరీ అథారిటీ. ఈఎంఏ అంటే యూరోపియన్ మెడిక్స్ నెక్స్ట్ EMA, European Medicines Agency, it is for European Union. CDSCO, it is for India, Central Drug Standard Control Organization, it is Indian Regulatory Authority. And MHRA, Medicines and Healthcare Products Regulatory Agency, it is for United Kingdom. And WHO, World Health Organization, it is a global coordination. World HR Organization, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఇది గ్లోబల్ కోఆర్డినేషన్ అనమాట. వేరే దేశాలన్నిటితో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. వేరే దేశంలో ఉన్న రెగ్యులేటరీ అథారిటీకి అన్నిటికీ ఇది హెడ్ అన్నమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. Healthcare professionals, doctors, nurses, patients, dentists, they are on the front line. Anamata. They see patients taking medicines every day. When they observe an adverse event, they report it to the company or directly to the regulatory authority. In India, they can report it to the pharmacovigilance program of Indian portal. These reports from the healthcare professionals are called spontaneous reports, and they are one of the most important sources of safety information in the entire pharmacovigilance system. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే ఎవరైతే పేషెంట్స్కి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటారో, వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటారో, లైక్ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, డెంటర్స్ కానీ, వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళని హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటారు. వాళ్ళు పేషెంట్స్ తీసుకున్న మెడిసిన్స్ అబ్జర్వ్ చేసి ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. లేదా డైరెక్ట్గా ఫార్మకోవిజిలెన్స్ టీమ్కైనా రిపోర్ట్ చేస్తారు, లేదంటే రెగ్యులేటరీ అథారిటీకైనా రిపోర్ట్ చేస్తారు. ఇన్ ఇండియాలో అయితే ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, అందులో రిపోర్ట్ చేస్తారు. ఇలాంటి రిపోర్ట్స్నే స్పాంటేనియస్ రిపోర్ట్స్ అంటారు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మకోవిజిలెన్స్ అనమాట. ఇలాంటి రిపోర్ట్స్నే స్పాంటేనియస్ రిపోర్ట్స్ అంటారు. అండ్ దీస్ రిపోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫార్మకోవిజిలెన్స్ సిస్టమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేషెంట్స్. Patients themselves can report adverse event. Today, many regulatory authorities have patient reporting systems. Patient reports are increasingly valued because patients experience and describe their own suffering in ways that clinical data cannot always capture. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు పేషెంట్ తీసుకునే మనిషి ఏదైతే మెడిసిన్ తీసుకుంటూ ఉంటాడో వాడు ఆ పేషెంట్ రిపోర్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ అండ్ వెరీ సెక్యూర్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ మెడిసిన్ వల్ల యాక్చువల్గా ఏం ఫీల్ అయ్యాడు, అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ పేషెంట్ వచ్చిన అడ్వర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది అని ఆ పేషెంట్ క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాడు. కాబట్టి దీస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉప్సలా మానిటరింగ్ సెంటర్, UMC. దిస్ ఈస్ బేస్డ్ ఇన్ ఉప్సలా, స్వీడన్ కంట్రీ. It works on behalf of WHO. It manages Vigibase, the world's largest database of individual case safety reports, containing more than 40 million reports from over 130 countries. When signals are detected in Vigibase, the UMC communicates them to member countries and WHO for further evaluation. ఉప్సలా మానిటరింగ్ సెంటర్ అనేది ఇది ఉప్సలా అనే ప్రాంతంలో స్వీడన్లో ఉంటుంది. WHOకి అనుగుణంగా ఇది పనిచేస్తుంది అనమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి. ఇట్ మేనేజెస్ విజిబేస్ అంటే వరల్డ్స్ లో లార్జెస్ట్ డేటాబేస్ అనమాట. ICSR రిపోర్ట్స్ అన్ని కూడా ఈ విజిబేస్ లో ఉంటాయన్నమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇట్ ఈస్ ఎ లార్జెస్ట్ డేటాబేస్ కంటైనింగ్ ఆల్మోస్ట్ 40 మిలియన్ రిపోర్ట్స్ ఫ్రమ్ 130 కంట్రీస్. ఏదైతే 130 దేశాల నుంచి వచ్చినటువంటి 40 మిలియన్స్ రిపోర్ట్స్ అనేది 40 మిలియన్ రిపోర్ట్స్ అంటే ICSR రిపోర్ట్స్ అనమాట. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఈ విజిబేస్ లో ఉంటాయన్నమాట. సో వెన్ సిగ్నల్స్ ఆర్ డిటెక్టెడ్ ఇన్ విజిబేస్, ఎప్పుడైతే సిగ్నల్స్ అనేది డిటెక్ట్ అవుతాయి విజిబేస్ లో, UMC కమ్యూనికేట్స్, ఉప్సలా మానిటరింగ్ సెంటర్ అనేది వేరే దేశానికి అంటే మెంబర్ కంట్రీస్ అన్నిటితో కమ్యూనికేట్ చేసి అండ్ WHO ఫర్ ఫర్దర్ ఎవల్యూషన్, మెంబర్స్ తో కమ్యూనికేట్ చేసిన తర్వాత WHOకి ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు ఇది ఫర్దర్ ఎవల్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఉప్సలా మానిటరింగ్ సెంటర్ ఈజ్ బేస్డ్ ఇన్ ఉప్సలా ఇన్ స్వీడన్. ఇట్ వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది WHO. ఇట్ మేనేజెస్ విజిబేస్. సింపుల్గా UMC అనేది విజిబేస్ లార్జెస్ట్ డేటాబేస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మోస్ట్ ఆఫ్ ది PV, CRO,
సిడిఎం వీళ్ళందరూ పనిచేసేది ఈ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లోనే. ఎందుకంటే వాట్ ఈస్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే CROs are companies that provide outsourced PV services to pharmaceutical company. Instead of building an entire in-house PV team, many market authorization holders hire a CRO to handle their PV operation. This is where most freshers will start their careers. సిఆర్ఓస్ అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే మామూలుగా మనం మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్స్ అంటే చూసాం. సిప్లా, డాక్టర్ రెడ్డిస్, సన్ ఫార్మా ఇలాంటివి. ఇలాంటి మెయిన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అనేది కొన్ని సిఆర్ఓస్ ని కాంట్రాక్ట్ బేస్డ్ గా తీసుకుంటుంది. ఇక్కడే చాలా మంది ఫ్రెషర్స్ అనేది హైర్ అవుతారనమాట. అంటే అవుట్ సోర్స్డ్ పీవీ సర్వీసెస్, ఈ ఫార్మకోవిజిలెన్స్ సర్వీసెస్ ని క్యారీ ఆన్ చేయడానికి, ఆపరేషన్స్ ని కంప్లీట్ చేయడానికి ఈ అవుట్ సోర్స్డ్ గా తీసుకుంటుంది. మెయిన్ మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్ అనేది ఇలాంటి అవుట్ సోర్స్డ్ పీవీ సర్వీసెస్ తీసుకుంటే వాటిని కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఈ సిఆర్ఓస్ అనేది ప్రొవైడ్ అవుట్ సోర్స్డ్ పీవీ సోర్సెస్ టు ఫార్మస్యూటికల్ కంపెనీస్. అంటే మొత్తం ఫార్మకోవిజిలెన్స్ అన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్ ఏదైతే మెయిన్ కంపెనీ ఉంటుందో అందులోనే ఉండవు. ఆ కంపెనీకి రిలేటెడ్ గా ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి సిఆర్ఓస్ అనేది పనిచేస్తుంటాయి అనమాట. ఈ సిఆర్ఓస్ అనేది ఆ కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్ CROs like IQVIA, Paraxel, Covance, Sinus Health and many other hire large number of drug safety associates. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రెషర్స్ కూడా ఇక్కడే హైర్ అవుతారు అనమాట. ఇలాంటి కంపెనీస్ లో ఫ్రెషర్స్ కి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి యాజ్ ఎ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి QPPV అంటే క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ ఫార్మకోవిజిలెన్స్. దిస్ ఈస్ ఎ సీనియర్ PV ప్రొఫెషనల్ హూ ఈస్ లీగలీ రిక్వైర్డ్ అండర్ యూరోపియన్ లా ఫర్ ఎవ్రీ ఫార్మస్యూటికల్ కంపెనీ ఆపరేటింగ్ ఇన్ ద EU అంటే యూరోపియన్ యూనియన్ లో. ఈ సీనియర్ QPPV అంటే క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ ఫార్మకోవిజిలెన్స్ హూ ఈస్ ఎ సీనియర్ PV ప్రొఫెషనల్, లీగలీ రిక్వైర్డ్ అనమాట. యూరోపియన్ లా ప్రకారంగా ఎవ్రీ ఫార్మస్యూటికల్ 100% ఒకరు ఉండాల్సిందే. ద QPPV హ్యాస్ పర్సనల్ అకౌంటబిలిటీ ఫర్ ద ఎంటైర్ PV సిస్టమ్ ఆఫ్ దర్ కంపెనీ. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ఎ సేఫ్టీ రిపోర్ట్ ఈస్ మిస్డ్, ఇఫ్ ఎ సిగ్నల్ ఈస్ ఇగ్నోర్డ్, ద QPPV ఈస్ పర్సనలీ రెస్పాన్సిబుల్ టు ద రెగ్యులేటరీ అథారిటీ. ఏది జరిగినా, ఆ కంపెనీలో ఏ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ జరిగినా, PV సిస్టంలో ఏం జరిగినా ఈ QPPV అనే ప్రొఫెషన్ అనేది రెస్పాన్సిబుల్. అండ్ దిస్ ఈజ్ ఎ సీనియర్ అండ్ హైలీ ప్రెస్టీజియస్ రోల్. ఫార్మకోవిజిలెన్స్ డ్రగ్ సేఫ్టీ నుంచి లాస్ట్ ఏదైనా ఒక ప్రొఫెషనల్ ఉంది, హైయెస్ట్ ప్రొఫెషనల్ అంటే QPPV, క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ ఫార్మకోవిజిలెన్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వై ఫార్మకోవిజిలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ కెరీర్ చాయిస్. అసలు ఫార్మకోవిజిలెన్స్ గ్రేట్ కెరీర్ చాయిస్ అని ఎందుకు అనుకుంటున్నావు? The following are the reasons. Global demand is massive. Every pharmaceutical company in the world, whether it is a big or small, must have a pharmacovigilance system. This is not optional. It is a legal requirement. This means PV job exists everywhere. India, USA, UK, Europe, Australia, in every country it is PV jobs are available. అంటే గ్లోబల్ డిమాండ్ ఈజ్ మ్యాసివ్. ఎవ్రీ ఫార్మస్యూటికల్ కంపెనీ అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా మస్ట్ అండ్ షుడ్ గా PV సిస్టమ్ ఉండాల్సిందే. ఇదేదో ఆప్షనల్ కాదు, లీగల్ గా రిక్వైర్మెంట్. సో ఫార్మకోవిజిలెన్స్ జాబ్స్ అనేది ప్రతి కంపెనీలో, ప్రతి ఫార్మా కంపెనీలో ఉంటాయి. అండ్ ఇండియా ఈజ్ ఏ PV హబ్. మెనీ గ్లోబల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ హ్యావ్ దేర్ PV ఆపరేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్, Bangalore, Mumbai and Chennai. Companies like Novartis, Pfizer, Covance, IQVIA, Paraxel and many more have large Indian PV systems. ఇండియా అనేది PV హబ్ గా మారింది. ఎందుకంటే మెయిన్ మార్కెటింగ్ అథరైజేషన్ హోల్డర్స్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇండియా నుంచి PV ఆపరేషన్స్ చేసే CROs అనేది బేస్డ్ అయ్యాయి. లైక్ హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి ముఖ్య నగరాల్లో ఈ PV ఆపరేషన్స్ అనేది సెంటర్ గా మారింది ఇండియాలో. And another is freshers are welcomed. Unlike some other pharmaceutical company roles, PV actively recruit fresh graduates for pharmacy, life sciences, nursing, medicine and even biotechnology backgrounds. Entry level training is standard. ఈ ఫార్మకోవిజిలెన్స్ ప్రొఫెషనల్ లో PV జాబ్స్ రోల్స్ ఎక్కువగానే ఉంటాయి. అంటే ఈ ఫార్మకోవిజిలెన్స్ కి ఫ్రెషర్స్ ని వెల్కమ్ అన్నమాట. అంటే ఫ్రెషర్స్ ని చాలా వరకు హైర్ చేసుకుంటారు. ఫ్రమ్ ఫార్మసీ కానీ, లైఫ్ సైన్స్ కానీ, నర్సింగ్ కానీ, మెడిసిన్ కానీ, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే లైఫ్ సైన్స్ వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ కి 100% ఎంట్రీ లెవెల్లో
ట్రైనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కెరీర్ గ్రోత్ ఈజ్ స్ట్రక్చర్డ్. అంటే ఒకే రోల్లో ఉండకుండా గ్రోత్ అనేది ఫార్మకోవిజిలెన్స్ లో ఉంటుంది. ఫస్ట్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ గా జాయిన్ అవుతారు, తర్వాత సీనియర్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, తర్వాత డ్రగ్ సేఫ్టీ సైంటిస్ట్, తర్వాత పీవీ మేనేజర్, తర్వాత సిగ్నల్ డిటెక్షన్ లీడ్, తర్వాత క్యూపీపీవి విచ్ ఇస్ ప్రెస్టీజియస్ అండ్ హైయర్ రోల్ అన్నమాట. అంటే క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ ఫార్మకోవిజిలెన్స్ రోల్. సో ఇది అన్నమాట కథ. ఈచ్ స్టెప్ హ్యాస్ వెరీ క్లియర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్. స్కిల్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఒక రోల్ నుంచి ఇంకో రోల్కి, ఇంకో రోల్ నుంచి ఇంకో రోల్కి గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద వర్క్ ఈజ్ మీనింగ్ఫుల్. ఎవ్రీ కేస్ యూ ప్రాసెస్, ఎవ్రీ రిపోర్ట్ యూ సబ్మిట్, ఎవ్రీ సిగ్నల్ యూ ఐడెంటిఫై ఈజ్ ప్రొటెక్టింగ్ ఏ రియల్ పేషెంట్ సమ్వేర్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ హార్మ్ దే డు నాట్ ఈవెన్ నో ఈస్ కమింగ్. దిస్ ఈజ్ జెన్యున్లీ మీనింగ్ఫుల్ వర్క్. అంటే ఒక పేషెంట్ నీకు రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ని నువ్వు రిసీవ్ చేసుకొని దాన్ని మీనింగ్ఫుల్గా ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేయడం ద్వారా ఇంకో పేషెంట్కి అసలు ఏమీ తెలీదు అన్న పేషెంట్కి కూడా నువ్వు ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఒక మెడిసిన్ ఇన్ కేస్ నిజంగా హార్మ్ కలిగిస్తుంది అంటే నిజంగా నువ్వు దాన్ని అవాయిడ్ చేయగలిగితే, అవాయిడ్ చేస్తావు కాబట్టే ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ వర్క్. దిస్ ఈస్ ద ఎపిసోడ్ సమ్మరీ అనమాట. లెట్ us quickly recap everything we covered in episode 1. We started by understanding what pharmacovigilance is, the science of detecting, assessing, understanding, and preventing drug-related harm, and how that word itself comes from Greek and Latin roots meaning watching over drugs. Then we walked through the drug life cycles from preclinical research uh, through phase 1, 2, 3, and 4 clinical trials to regulatory approval and post-marketing surveillance, and understand why clinical trials alone are never sufficient to detect all safety problems. And then we explore the benefit risk philosophy, the core principle that no drug is 100% safe and that PV decisions are always about whether benefits outweighs risk for a specific patient. Then we went through 4 devastating historical tragedies, that is elixir sulfanilamide in 1947, thalidomide from 1947 to 1962, then Vioxx in 2004, and understood how each one built a piece of the modern pharmacovigilance system. Then we mapped with the key stakeholders, MAH, regulatory authorities, healthcare professional, patients, UMC, Uppsala Monitoring Center, CROs, contract research organizations, and QPPV, qualified person for pharmacovigilance. And we understood why PV is a strong and meaningful career choice with global demand, structured growth, and genuinely impactful work. దెన్ ఇదన్నమాట. ఐ హోప్ ఈ ఎపిసోడ్ 1లో నేర్పించాను. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇంకా రాబోయే ఎపిసోడ్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ వీడియో ఎపిసోడ్ 1 అంత కంప్లీట్గా చూసింటే ఇప్పుడు నేను ఇవ్వబోయే అసైన్మెంట్ని కంప్లీట్గా మీరు పూర్తి చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. So go to comment section and answer this one question. In your own words, why do you think pharmacovigilance is important? Write just 2 sentences. 2 sentences లో కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి అసలు ఫార్మకోవిజిలెన్స్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అనిపించింది అనేది మీ ఓన్ వర్డ్స్లో కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్ చేయండి. దిస్ సింపుల్ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ యూ కన్సాలిడేట్ ఎవ్రీథింగ్ యూ జస్ట్ లెర్న్డ్. ఇప్పుడు నేను చెప్పిందంతా పీవీ ఫార్మకోవిజిలెన్స్ అసలు ఏంటి, అసలు దీనివల్ల వచ్చే యూజ్ ఏంటి, అసలు దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, అసలు ఈ వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది గురించే మాట్లాడాను. సో ఇంత మాట్లాడినప్పుడు ఎపిసోడ్ మొత్తం నువ్వు వినింటే అసలు ఫార్మకోవిజిలెన్స్ అంటే ఏంటి అనేది జస్ట్ 2 సెంటెన్సెస్లో నువ్వు కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్ చేయి. నిజంగా ఎపిసోడ్ మొత్తం చూసుంటే నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా డూ సబ్స్క్రైబ్ సిద్ధు స్పీక్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. I request each and everyone, please do subscribe Sidhu Speaks and completely watch full video.